సమయంలో దేవుని సన్నిధిలో సంఘ ప్రార్థనలో సంఘముగా కూడి సంఘములో మనం ఎలుగెత్తి ప్రార్థన చేయకమునుపు వాక్య వెలుగులో మనం ప్రార్థన చేయటం కొరకై కొన్ని మాటల వాక్యమును మనం ధ్యానించుకుంటూ వద్దాం. అపోస్తుడైన పౌలు తన జీవితంలో తాను చేసిన ప్రార్థనల గురించి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. అదే మనం చూసినట్టే అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం పౌలు గారి యొక్క ప్రార్థన గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 11వ వచనాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అపోస్తులైన పౌలు తన జీవితంలో తాను చేసిన ప్రార్థన నిమిత్తమై కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే పౌలు యొక్క ప్రార్థనలో దాంట్లో మర్మంగా మనం ధ్యానిస్తున్న మాటలు చూసినట్టయితే అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 11వ వచనంలో, అందుకు ప్రభు, నీవు లేచి తిననబడిన వీధికి వెళ్ళి యోధా అనువాని ఇంట తర్సు వాడైన సౌలు అనువాని కొరకు విచారించుము, ఇదిగో అతడు ప్రార్థన చేయొచ్చు. కాబట్టి దేవుని వాక్యం ఏముంటుందంటే, ఇదిగో అతడు ప్రార్థన చేయొచ్చున్నాడు. ఎవరు ప్రార్థన చేయొచ్చున్నాడు అంటే ఎవరు చేస్తున్నారండి? సౌలు యొక్క ప్రార్థనని మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తాం. కాబట్టి దేవుని వాక్యాన్ని చూసినట్టే సౌలు చేసేటటువంటి ప్రార్థన, ఇక్కడ సౌలు పౌలుగా మార్చబడుతున్న అనుభవం, తర్వాత అతడు ప్రార్థన చేస్తున్నటువంటి అనుభవాన్ని మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటాం. సౌలు జీవితంలో తన ప్రార్థన అనుభవం ఎంతో గొప్పదిగా ఉంటుంది. అంటే ఒక్కొక్కసారి కాదు, సౌలు చేసిన ప్రతి ప్రార్థనలో గొప్ప విషయాలు ఏంటో చెప్పమంటారా? అతడు ప్రార్థన చేశాడంటే అది ఖచ్చితంగా పొందుకుంటున్నాడు. ఒక విషయంలో తప్ప ప్రార్థన చేశాడు, ప్రభు ఈ ముళ్ళు నాలో నుండి తీసేయమంటే ప్రభు తీసేయనన్నాడు, అక్కడితో అయిపోయింది. మిగతావన్నీ కూడా పౌలు చేసినటువంటి ప్రార్థనలు ఎంతో గొప్పవి. దాంట్లోనే ఒక కోణం ఏంటంటే, పౌలు చేసిన ప్రార్థన అనుభవాన్ని మనం చూస్తున్నాం. ఇదిగో అతడు ప్రార్థన చేయొచ్చున్నాడు. ఎవరు ప్రార్థన చేస్తున్నారంటే పౌలుగా ఉన్నప్పుడు పౌలు ప్రార్థన చేస్తున్నటువంటి అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. సరే, ఇక్కడ మనం చూసే మాట ఏంటంటే పౌలు ప్రార్థన. ఇప్పటికే అపోస్తులైన పౌలు గారి యొక్క ప్రార్థనలో ఎన్ని వారాలు ధ్యానించుకుంటూ వచ్చాం? పౌలు ప్రార్థన గురించి 10 వారాలు పౌలు గారి యొక్క ప్రార్థన గురించి మనం ధ్యానించుకుంటూ వచ్చాం. ఇది 11వ వారం. సో ఈ వారం మనం చూసేటువంటి మాట ఏంటంటే, గత కొన్ని వారాల నుంచి మనం ధ్యానిస్తున్నాం అపోస్తులైన పౌలు రోమీలకు రాసిన మొదటి పత్రిక, అపోస్తులైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం మనం చూసినట్లయితే మొదటి వచనం, అపోస్తులైన పౌలు దేవుని వాక్యాన్ని చూసినట్టయితే అపోస్తులైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం మొదటి వచనం. అందరం కలిసి, సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవాలని నా హృదయ అభిలాష వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనై. కాబట్టి ఈ యొక్క కోణాన్ని మనం చూస్తూ అదే విషయంలో పౌలు ఇశ్రాయేలు ప్రజల కొరకు చేస్తున్న ప్రార్థన మనం చూస్తున్నాం. అతడు ఇశ్రాయేలు కొరకైనా చేస్తున్న ఎవరి కోసం చేస్తున్నాడు? ఇశ్రాయేలు ప్రజల కొరకు పౌలు చేస్తున్న ప్రార్థన మనం చూస్తున్నాం. సరే, 9వ వచనాన్ని చూసినట్టే, అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపనని నీ హృదయమునందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు. కాబట్టి ఇక్కడ పౌలు యొక్క ప్రార్థన మనం చూస్తున్నాం. పౌలు చేసిన ప్రార్థనలో ఏమనుందంటే, ఒక మాట అంటాడు పౌలు ప్రార్థన చేస్తూ. ఇశ్రాయేలు ప్రజల గురించి పౌలు చెబుతున్న మాట ఏంటంటే, ప్రార్థన చేస్తుంటే ప్రార్థన అనుభవం కలిగి ఇశ్రాయేలు ప్రజల గురించి ప్రార్థన చేస్తున్నటువంటి మాట ఏంటంటే, ఏమంటున్నాడు అక్కడ? యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని. సో ఏమని ఒప్పుకోవాలండి? యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి. యేసే ప్రభు అని ఒప్పుకోవాలి. సో ప్రభు అంటే అర్థం ఏంటి అని అంటే, ప్రభు అంటే అర్థం ఏంటి? ప్రభు అంటే అర్థం ఏంటంటే అధికారం కలిగినటువంటి వ్యక్తి. ఏ అధికారం కలిగిన వాడంటే
సర్వాధికారం కలిగిన వాడని అర్థం. దానికే మనం చూసినట్లయితే మరి బైబిల్లో కొన్ని చోట్ల మత్తయి సువార్త 28వ అధ్యాయంలో కూడా యేసు ప్రభువు ఒక మాట అంటాడు, నాకు భూమి మీద సర్వాధికారము. చదవండి మత్తయి సువార్త 28వ అధ్యాయం ఇక్కడ రాబడిన మాట చూసినట్లయితే 18వ వచనం, అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారము. ఇక్కడ ఈయన అధికారం గురించి మనం చూస్తున్నాం. యేసే ప్రభు అని ఒప్పుకోవాలి, ఆయనే ప్రభు అని ఒప్పుకోవాలి. ఎప్పుడైతే ఆయనే ప్రభు అని మనం ఒప్పుకుంటామో ఇక్కడ రాయబడిన మాట ఏంటండి, ఆయనకి పరలోకమందు సర్వాధికారం ఏముంది. అది ప్రభు అంటే అధికారి అని అర్థం, అధికారం కలిగిన వాడు. ఆయన పరలోకమందు సర్వాధికారం కలిగిన వాడని ఒప్పుకోవాలి. ఇప్పుడు ప్రజలు యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని, ఏమని ఒప్పుకోవాలండి? యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి. యేసు ప్రభు అంటే అర్థం ఏంటి? సర్వాధికారం కలిగిన వాడు ఈయనని ఒప్పుకోవాలి. సర్వాధికారం ఎక్కడ కలిగి ఉన్నాడు యేసు ప్రభు అంటే? సమస్తంలో కలిగి ఉన్నాడు. దాంట్లో ఒక కోణం చూస్తే పరలోకమందును భూమి మీదను యేసు ప్రభు అంటాడు, పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడింది. ఇప్పుడు సర్వాధికారం కలిగిన వాడు అంటే ఇశ్రాయేలు ప్రజలు ఏంటంటే యేసు ప్రభు వారు సర్వాధికారం కలిగిన వాడని ఒప్పుకోరు. ఏమొప్పుకోరు? సర్వాధికారం కలిగిన ఆయనని ఒప్పుకోలేరు. రెండోదిగా చూసినట్టయితే ఈయనకి పరలోకమందును భూమి మీదను సర్వాధికారం ఇవ్వబడిందని కూడా వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళు ఒప్పుకుంటే ఈయనే మెస్సయ్య, ఈయనే రక్షకుడు, ఈయన ద్వారానే పరలోక రాజ్యం అని ఏనాడో మారుమూసి పొందేవాడు. సో వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరు? ఎందుకు ఒప్పుకోరంటే వారి జీవితంలో వారి అనుభవాలు చూసినట్టయితే వారికి ఇంకా ఆశలు ఉన్నాయి, ఇంకా వస్తాడు మెస్సయ్య వస్తాడని. వచ్చిన వాడిని నమ్మల. కానీ ఇక్కడ యేసు ప్రభు, యేసే ప్రభు అని ఒప్పుకోవాలని, యేసు క్రీస్తు ప్రభు అని, ఆయనే ప్రభు అని ఇశ్రాయేలు ప్రజలు ఒప్పుకోవాలని పౌలు ప్రార్థన చేస్తున్నాడు. ఆయనే ప్రభు అని అంటే ఆయనే అధికారం, సర్వాధికారం కలిగిన వాడు, పరలోకమందును భూమి మీదను అధికారం కలిగిన వాడని ఒప్పుకోవాలంట మనం. కానీ ప్రజలు ఒప్పుకోవడానికి ఇష్టపడతల. సో యేసు ప్రభువే సర్వాధికారం కలిగిన వాడు, అధికారం కలిగిన ప్రభు అని ప్రజలు ఒప్పుకోవడానికి ఇష్టపడని ప్రజలు, దేవుని ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. కాబట్టి వాళ్ళు యేసు ప్రభువే, యేసే ప్రభు అని ఒప్పుకునేలాగా వారు హృదయాల్లో ప్రేరేపణ కలిగించమని దేవుని సన్నిధిలో వారి విషయమే పౌలు చేస్తున్న ప్రార్థన గొప్పది. ఇప్పుడు విషయం ఏంటంటే యేసే ప్రభు అంటే రక్షకుడే సర్వాధికారం కలిగిన వాడని. సో ఆయనకి ఎక్కడ సర్వాధికారం ఉందంటే పరలోకంలో ఉంది, భూమి మీద కూడా సర్వాధికారం. అది ఇప్పుడు మనం గమనించాల్సిన కోణం ఏంటండి, పరలోకమందు ఆయన సర్వాధికారం ఇవ్వబడిందని బైబిల్ అంటాం. ఎక్కడ? ఆ తలుపు పెట్టండి. పరలోకమందు సర్వాధికారం ఇవ్వబడిందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఓకే, సో ఇక్కడ మనం గమనించినట్టే ఒక మాటలో చెప్పాలంటే ప్రభు అంటే ఇంకొక అర్థం ఏంటంటే పైన అధికారం కలిగిన వాడని కూడా చెప్పొచ్చు. ఎక్కడండి? తలుపు పెట్టండి. పైన అధికారం కలిగిన వాడని అర్థం. పైన అధికారం అంటే ఏంటి అంటే పరలోకమే కదా, పరలోకంలో సర్వాధికారము కలిగిన వాడని. కాబట్టి యేసుక్రీస్తు యేసే ప్రభు అని నోటితో ఒప్పుకోవాలని పౌలు ప్రార్థన చేస్తున్నాడు ఇశ్రాయేలు ప్రజల కొరకు. యేసే అంటే రక్షకుడు, ప్రభు అంటే పైన అధికారం కలిగిన వాడు, అంటే అన్నిటిపైన అధికారం కలిగిన వాడు. అందుకని అంటే నాకు పరలోకమందును భూమి మీద కూడా అధికారం ఇవ్వబడింది. ప్రజలు అది ఒప్పుకోవాలి, యేసే ప్రభు అని ఒప్పుకోవాలి. అలా ఒప్పుకోవడం కొరకు పౌలు ప్రార్థన చేస్తున్నాడు. యేసు అనగా రక్షకుడినే, ప్రభు అనగా ప్రజలను రక్షించడానికి సర్వాధికారం కలిగిన వాడు ఈయనేనని ప్రజలు ఒప్పుకోవాలి. కానీ ప్రజలు అలా ఒప్పుకునేటటువంటి స్థితిలో ప్రజలు లేరు. అందుకే దేవుని వాక్యము చెప్పబడుతున్న మాట ఏంటంటే అపోస్తలుడైన పౌలు చేస్తున్న ప్రార్థన ఎందుకోసం చేస్తున్నాడంటే యేసే ప్రభు అని ప్రజలు ఒప్పుకోవాలి. దాని కొరకు పౌలు చేస్తున్నటువంటి ప్రార్థన మనం చూస్తున్నాం. సరే, అయితే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారికి, ప్రభు అనగా పైన అధికారం కలిగిన వాడని అర్థం. యేసు అనగా రక్షకుడు, ఆయనే ప్రజల్ని పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తానికి అధికారం కలిగిన వాడు. కాబట్టి ఆయన పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడింది అంటాడు. సరే, ఇక్కడ చూసిన మాట ఏంటంటే పరలోకమందు ఒక మాట చూస్తాం, భూమి మీద తర్వాత ప్రభు సంబంధించినట్టు చూస్తాం. పరలోకమందును ఒక సర్వాధికారం ఇవ్వబడింది అన్నాడు. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే
సర్వాధికారాన్ని ప్రభు పొందాడు కదా, పరలోకమును పైన కూడా ఈయన అధికారం పొందాడు. అసలు ఆ పరలోకం ఎలాంటిది? సో ఆయన అధికారం పొందినటువంటి పరలోకం గురించి ఒక 5 విషయాలు మనం చూడొచ్చు. ఎందుకంటే పౌలు ఉద్దేశం ఏంటంటే, ఇట్లాంటి అధికారం పౌలు కాదు, ప్రభువైన యేసు ప్రభువు పరలోకం అధికారం కలిగి ఉన్నాడు కాబట్టి, ఆయన అధికారం కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన అధికారాన్ని ఒప్పుకుని వీళ్ళు కూడా ఆ పరలోకంలోకి వెళ్ళాలని పౌలు ప్రార్థన. సో ఆయన కలిగి ఉన్న పరలోకపు అధికారం ఏంటి, అసలు ఆ పరలోకం గురించి చూసినట్టే ఒక 5 విషయాలు మనం చూడొచ్చు. వాటిని మనం ధ్యానించమునుపు ప్రభు నడిపింపు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. ఈ సమయంలో కొన్ని మాటల వాక్యం ధ్యానిస్తున్న సహాయం చేయండి. దాసుడు కన్ను యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు కన్ను యజమానురాల వైపు చూస్తున్నట్లు మా కన్ను మీ వైపు వీక్షిస్తున్న మీరు సహాయం గురించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయచొప్పున దైతను జ్ఞాపకం చేసుకోండి. ఈ ప్రజల పక్షాన్ని నీకున్న దయచొప్పున దైతను జ్ఞాపకం చేసుకోమని కింద కూర్చున్న నీ ప్రజలకు నేను వాక్యం అందిస్తాను యోగ్యత లేని వాడిని క్షమించండి. దాసుడు కన్ను యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు కన్ను యజమానురాల వైపు చూస్తున్నట్లు మా కన్ను మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం గురించి మహిమ పొందండి. దయచేసి ప్రభా నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయచొప్పున దైతను జ్ఞాపకం చేసుకుని నాతో మాట్లాడమని మరొక మారు వచ్చిన ప్రజలందరూ బట్టి స్తోత్రము. రావాల్సిన వారితో త్వరబడి తీసుకురండి. అశ్రద్ధ కలిగిన వారితో మీరు మాట్లాడండి. దేవుని మందిరానికి సంఘ ప్రార్థనకు రానటువంటి వారితో కూడా హృదయాలకు హెచ్చరించి వారికి మారు మనసును దయచేసి మందిరానికి నడిపించమని, ప్రార్థన సమయం, బైబిల్ స్టడీ సమయం, ఉపవాస ప్రార్థనతో విలువైంది. ఆ సమయాలు పోగొట్టుకున్నా ఒక రోజు నష్టపోతాం. అలా నష్టపోకుండా అనేకులు ప్రభు దేవుని సంఘం నడిపించి మహిమ పొందమని, ముందున్న సమయం అంతా మాకు దీవెనకరంగా చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. కానీ ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్టే ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏంటి ఈ మాట? ఏంటంటే బైబిల్లో చెప్పబడినటువంటి మాట, యేసుక్రీస్తు ప్రభు వారికి సర్వాధికారం ఇవ్వబడినటువంటి అనుభవం చూస్తున్నాం. ప్రభు అంటే పైన అధికారం కలిగిన వాడు. ఇంకో కోణంలో చెప్పాలంటే సర్వాధికారం కలిగిన వాడని కూడా మనం చెప్పవచ్చు. సర్వాధికారం గురించి ఆయన చెబుతున్నాడు, నాకు పరలోకమందు సర్వాధికారం ఇవ్వబడిందని మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు సెలవిస్తున్నాడు. సో అందుకే ఆయన అధికారం కిందకు వాళ్ళు ఒప్పుకోవాలి. ఈయన పరలోకంలో అధికారం కలిగిన వాడు, ఈయన పరలోకంలో గొప్ప అధికారం కలిగిన వాడని, ఈయన మాత్రమే పరలోకమందు అధికారి, ఇంకెవరూ లేరని ఒప్పుకోవాలి. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఒప్పుకోవడానికి ఇష్టపడుతున్నారు. వాళ్ళు అలా ఒప్పుకోవాలనే, అలా ఒప్పుకుంటేనే, యేసు ప్రభు అని ఒప్పుకుంటేనే పరలోక రాజ్యం, లేదంటే యేసే ప్రభు అని ఒప్పుకుంటే తప్పగా మరొక అవకాశం లేదు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఆయన రక్షకుడు, ఆయన సర్వాధికారం కలిగిన వాడు, పరలోకమందు ఆయనకు అధికారం ఉందని ఒప్పుకోవాలి. అలా ఒప్పుకోవాలని పౌలు ప్రార్థన చేస్తున్నాడు. అసలు ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, ఆ పరలోకమును గురించి, ఆ పరలోకం పైన ఆయనకి సర్వాధికారం ఉంది. ఆ పరలోకం ఎలాంటిదంటే ఒక 5 విషయాలు చెప్పచ్చు. దాంట్లో మొదటి మాట రండి, మొదటి కోణం చూస్తున్నట్టయితే సామెతల గ్రంథం 8వ అధ్యాయం, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 31వ వచనం. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 31వ వచనం. చాలు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన కోణం అంటే ఏమైనా రాయబడుతూ వచ్చిందండి, ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించు. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే ఆయన కలుగు చేసిన పరలోకం. సో ఏదైతే ఇక్కడ యేసు ప్రభువు ఒక మాట అంటాడు, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచినలా నా యుద్ధం ఉండటకు మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తానన్నాడు. నా తండ్రి అంటే అనేక నివాస స్థలములు కలవు అని చెబుతున్నాడు. అంటే ఏదైతే మానవుడు కొరకై, తండ్రి అయిన దేవుడు మానవుడు కొరకై కలుగు చేసాడో పరలోకము, ఆయన కలుగు చేసిన పరలోకం ఎలాంటిదంటే సంతోషాన్ని ఇచ్చేది. ఆ పరలోకం సంతోషాన్ని ఆయన కలుగు చేసే, ఆయన ద్వారా కలుగు చేయబడిన పరలోకము, ఆ పరలోకంలోకి మానవుడు వెళ్ళినప్పుడు ఆయన ద్వారా సంతోషం వస్తుంది. ఇంత గొప్ప పరలోకాన్ని దేవుడు నాకు సిద్ధపరిచాడు, ఇంత గొప్ప పరలోకాన్ని నా కొరకు దేవుడు సిద్ధపరిచాడని మనుషుడు ఏం చేస్తాడు? సంతోషిస్తాడు. ఇక్కడ మొదటిగా ఆయన కలుగు చేసిన పరలోకం మీద యేసు ప్రభు వారికి సర్వాధికారం ఉంది. ఇప్పుడు ఒక మాట చెప్పమంటారా? నాది ఒక ఆస్తి ఉంది. ఏముంది? ఒక ఆస్తి. నా ఆస్తి మీద ఎవరికి అధికారం ఉండిద్ది? ఎవరికాక? అది నాది. నా పిల్లలకి అధికారం ఉంటుంది కానీ పక్కనోడి పిల్లలకి అధికారం ఉండదు కదా. ఇప్పుడు మగ పిల్లలు ఉండా ఆడపిల్లలు ఉండా ఎప్పటికైనా ఎవరికైతే నా పిల్లలకైతే పక్కనోడికి అవ్వదు కదా, అయిద్దా? అంటే ఇది తండ్రి అయిన దేవుడు తన ప్రియకుమారుడికి యేసు ప్రభు వారిని రక్తమాంసంలో కలిగిన వాడికి లోకానికి పంపినప్పుడు, యేసు ప్రభు వారి లోకానికి మానవుడిగా వచ్చినప్పుడు అప్పుడు తండ్రి అధికారం ఎవరికి ఉండిద్ది? కానీ తండ్రి అధికారం మాదే అన్నట్టు ప్రవర్తించిన వాళ్ళు కొంతమంది ఉంటారు బైబిల్లో.
వాళ్ళు ఎవరు చెప్పండి? మేమే రాజులమే, మేమే గండం అన్నారు. వాళ్ళు ఎవరు? పరిసయ్యులు, శాస్త్రులు. ఎవరు? పరిసయ్యులు, శాస్త్రులు. యేసు ప్రభుదే ఉంది, ఆయన కాదు, మేమే తండ్రికి రాజులము, యాజకులు, మేమే మొత్తం కుమారులమే. అందుకే యేసు ప్రభుని అంటారు, అయ్యా నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే మాతో చెప్పమన్నట్టే, నువ్వు అన్నట్టే అన్నాడు, తప్పేముంది, నువ్వేమన్నాడు అదే అన్నాడు. దానికి ఏమంటారు? మొహం అంతా చిన్నబుచ్చుకుని, నువ్వే దేవుని కుమారుడు అయితే మేమేంటి మరి అని చెప్పి ఆయన సిలువ వేశారు. ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఆయన కలుగు చేసిన పరలోకం మీద ఆయన కుమారుడికి అధికారం ఉంది. పైన ప్రభువు అంటే అర్థం ఏంటంటే పైన అధికారం కలిగిన వాడు. భూమి ప్రపంచంలో అధికారం కంటే అన్నిటికంటే కూడా ఇంకా పైన అధికారం కలిగిన వాడని అర్థం. ఆ పైన అధికారం కలిగిన ప్రభు అంటే ఏమన్నాడు? నాకు సర్వాధికారం ఇవ్వబడింది అన్నాడు. అంటే ఏంటి? అన్నిటిపైన అధికారం అంటే సర్వాధికారం కలిగిన వాడని అర్థం. ఆయనే యేసు ప్రభు వారు అంటాడు కదా, మత్తయి సువార్తలో రాయబడినట్టు 28వ అధ్యాయంలో, నాకు భూమి మీదను పరలోకమునందును భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడుతున్నాడు. అసలు ఆ పరలోకం, ఈ భూమి మీద గురించి చెప్పొద్దులేండి, ఇదంతా దుష్టలోకం, పాపలోకం ఎన్నో ఉంటాయి కదా, దీని గురించి వద్దు ఈరోజు. పరలోకం మీద నాకు సర్వాధికారం ఇవ్వబడింది అన్నాడు. ఆ పరలోకం ఎలాంటిదంటే, మొట్టమొదటి ఎలాంటిదండి? ఆయన ద్వారా కలుగు చేయబడిన పరలోకం. ఇంకో మాట చెప్పమంటారా? ఆయన లేనిదే ఏమీ కలగలేదంట. ఇంకా ఎబ్రీ పత్రికలో రాయబడుతూ వచ్చింది, 1వ అధ్యాయం 2వ వచనంలో, ఆయన ద్వారా ప్రపంచములు నిర్మించాను, ఆయన లేనిదే ఏది లేదు. చూడండి, యేసు ప్రభు వారి అధికారం లేకపోతే పరలోకం కూడా లేదు. ఒక మాట చెప్పాలంటే, ఎందుకు ఆ మాట నేను అంటున్నానంటే, తండ్రి అనే దేవుడు తన అధికారం మొత్తానికి తన కుమారుడైన యేసు ప్రభుకి అప్పచెప్పాడు. ఇప్పుడు సర్వాధికారం ఎవరికి ఉంది? పరలోకంలో ఇప్పుడు అధికారం ఎవరికి ఉంది? యేసు ప్రభు వారికి. సర్వాధికారం యేసు ప్రభు వారే. కాబట్టి ఇక్కడ పౌలు ప్రార్థన ఏంటంటే, అయ్యా మీరు ఇంకా భ్రమలో ఉండారు. యేసు ప్రభు అంటే ఏదో మానవుడికి వచ్చాడు, సిలువే పడ్డాడు, అయిపోయిందని అనుకుంటున్నారు. ఆయనే ప్రభు. ఆయనే ప్రభు అంటే అర్థం ఏంటి? ఆయనే చెప్పండి, ఆయనే ప్రభు అంటే అర్థం ఏంటి? ఆయనే సర్వాధికారం కలిగిన వాడు. పరమందు అధికారం కలిగిన వాడేనే, పరలోకమందు అధికారం కలిగిన వాడేనే. కాబట్టి యేసే ప్రభు, యేసే పరలోకంలో సర్వాధికారం కలిగిన వాడు అని మీరు ఒప్పుకోవాల్సిందే. ఇప్పుడు రక్షించబడ్డాం మనం ఏమని ఒప్పుకున్నాం? ఇది ఒప్పుకుంటావా? రక్షించబడినప్పుడు యేసు ప్రభా నా పాపాలు క్షమించాయా, నేను పాపిని, నా హృదయంలోకి రమ్మని ఇద్దప్పక యేసయ్యా నువ్వే ప్రభువే, పరలోకం అన్నది ఉంది, దాని మీద అధికారం నీకే ఉంది, భూమి మీద కూడా అధికారం నీవే, నువ్వు తప్ప ఇంకొకటి అధికారం లేదని మనం ఒప్పుకుంటావా? కానీ పౌలు ప్రార్థన చేస్తున్నాడు, మన రక్షణ అంటే కూడా మనకు తెలియదు. ఆ రక్షణ పొందేవన్న పేర్లు మాత్రమే, ఆ రక్షణ అనుభవం కూడా తెలియదు. ఆ రక్షణ పొందిన వాళ్ళ కూడా ప్రవర్తించం మనం. ఒక రక్షణ పొందిన వాడు ఎలా ప్రవర్తిస్తాడో అలాంటి ప్రవర్తన కూడా మనకు రాదు. అదే క్రైస్తవ జీవితం అంటే. క్రైస్తవ జీవితం కాదు, అదే మానవుడి జీవితం అంటే. క్రైస్తవ జీవితంగా క్షమించండి, మానవుడి జీవితం అంటే అదే. ఒక రక్షణ పొందిన వాడు ఎలా జీవిస్తాడు అలాంటి జీవితం మనకు ఉండదు. రక్షణ పొందేమనుకుంటాం. పౌలు చెబుతాడు, వారి రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. వారి రక్షణ ఏంటంటే యేసే ప్రభు అని వాళ్ళు ఒప్పుకోవాలి నోటితో. యేసే ప్రభు అని వారు నోటితో ఒప్పుకోవాలి. అంటే అర్థం ఏంటి? పరలోకమందు యేసు ప్రభు వారు మత్తయి సువార్త 28వ అధ్యాయంలో చెప్పినట్లు సర్వాధికారం కలిగిన వాడని ఒప్పుకోవాలి. కానీ వాళ్ళు ఒప్పుకుంటారా? అసలు ఆయన దేవుని కుమారుడు కాదనే సిలువ వేశారు. ఎవరు కాదని? ఇప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? అక్కడ ఉన్న నాయకుడు అడుగుతూ వచ్చాడు, అయ్యా నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే మాతో చెప్పమన్నాడు. నువ్వు అన్నట్టే అన్నాడు. అక్కడ జవాబు ఇచ్చాడు కదా. ఆ మాట అన్నందుకే కదా. ఇంకా వీడితో మన మాట ఏంటి? ఇంకా మాటలు అవసరంలో, వీడితో వేసేయండి, సిలువ వేసేయండి అని సిలువ వేశారు. అంతేనా చేసింది? ఇంకా మాట్లాడారా? ఇక సిలువ వేసేస్తున్నారు, ఇంకా మనకి మాట్లాడడానికి అవకాశం లేదు, ఇంకా అవసరంలా. ఇది ఆల్రెడీ దేవుని కుమారుడు అంత చెప్పుకున్నాడు కాబట్టి సిలువ వేసేయండి. ఇప్పుడు ఏం జరుగుతూ వచ్చిందండి? ఇప్పుడు యేసు ప్రభు సిలువ వేయబడ్డాడు. వేయబడిన ఆయన దేవుని కుమారుడు అని ఒప్పుకోవాల్సిందే. ఆకాశం ఉందన్నది ఎంత నిజమో, భూమి ఉన్నది అన్నది ఎంత నిజమో, సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది అన్నది ఎంత నిజమో, చంద్రుడు ఉన్నాడు అంటానికి ఎంత నిజమో, పరలోకం ముందున్న దానికి ఎంత నిజమో, ఆయనే ప్రభు అన్నది కూడా అంతే నిజం. అంతే ఒప్పుకోవాలి. ఇప్పుడు ఆకాశం లేదంటే నమ్ముతారు ఎవడైనా? భూమి లేదంటే నమ్ముతారా? నువ్వు భూమి మీద భూమి లేదంటే, ఆకాశాన్ని చూస్తూ ఆకాశం లేదంటే, చంద్రుడిని చూస్తూ చంద్రుడు లేడంటే, సూర్యుని చూస్తూ సూర్యుడు లేడంటే, పరలోకం కూడా ఉందని గ్రహించి కూడా అది లేదనుకుంటావా? మరి ఇవన్నీ ఉంటాయి అన్నప్పుడు ఆయనే ప్రభు అని కూడా నువ్వు నమ్మాల్సిందే. అలా నమ్మట్లు ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు. అందుకే వారి రక్షణ కూడా ప్రార్థిస్తున్నాడు, ప్రభువా వారు యేసే ప్రభు అని నమ్మాలి. అంటే
నీవు వారి రక్షకుడివి. అంత మాత్రం కాదు, పరలోకమందు కూడా సర్వాధికారం కలిగిన వాడివి. ఆ పరలోకం ఎలాంటిదంటే అది తండ్రి ద్వారా కలుగు చేయబడిన పరలోకం. ఆ పరలోకానికి వెళ్ళినోడికి ఏం జరుగుతుందండి? సామెతల గ్రంథం 28 రాయబడుతూ వచ్చింది కదా, ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి బాబా అంటే ఆయనే పరలోకాన్ని కలుగు చేసిన పరలోకాన్ని చూసి సంతోషిస్తుంటే ఆయన నిర్మించిన పరలోకానికి వెళ్ళిన వాడు ఇంకెంత సంతోషంగా ఉంటాడు. పౌలు ప్రార్థన ఏంటంటే ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాల్లో యేసే ప్రభు అని ఒప్పుకొని యేసుక్రీస్తు ప్రభువే రక్షకుడు సర్వాధికారం కలిగిన వాడని ఒప్పుకోవాలి. పరలోకం మీద ఆయనకు మాత్రమే అధికారం ఉంది. తండ్రి ఆయన కలుగు చేసిన పరలోకం మీద తండ్రి కలుగు చేసిన పరలోకం మీద తండ్రి కుమారునికి మాత్రమే అధికారం ఇచ్చాడని నమ్మాలి. ఏనమ్మాలా? కుమారునికి మాత్రమే అధికారం ఇచ్చాడని నమ్మాలి. కానీ ఇశ్రాయేలు ప్రజల జీవితాలు ఏంటి? అది నమ్మరు. అందుకేం జరుగుతుంది? నష్టపోతారు. ఈరోజు మనం ప్రార్థన ఏంటి? మనం కూడా ఇలాగ ఉండాలి. మన వాళ్ళు కూడా ఉంటారు ఏంటి, మందిరానికి వస్తారు వెళ్తూ ఉంటారు, మందిరానికి రాని వాళ్ళు కూడా ఉంటారు. యేసు ప్రభు అంటే రక్షకుడు సర్వాధికారం కలిగిన ప్రభు అని ఎవడో నమ్మడం. విషయం ఏంటంటే ఇప్పుడు నమ్మపోయిన రోజు తెలిసిదిలేండి, బుద్ధి వచ్చే రోజు. ఏమని రాబడుతుందండి? ఆయన పరలోకమందు కూడా అధికారం కలిగిన వాడు. ఆ పరలోకం ఎలాంటిదంటే తండ్రి ద్వారా కలుగు చేయబడిన పరలోకం. ఓ మాటలో చెప్పాలంటే ఆ పరలోకాన్ని తండ్రి చూసినప్పుడు ఎలా ఉంది? సంతోషం. మానవుడికి ఎలా ఉంటుంది? సంతోషం. కానీ ఆయన ద్వారా కలుగు చేయబడిన పరలోకంలో ఉన్న సంతోషం మీద కూడా ఆయన అధికారం కలిగిన వాడు. ఆయన సర్వాధికారం కలిగిన వాడని అనుకోవాలి. ఏ పరలోకానికైతే దేవుడు మమ్మల్ని తీసుకెళ్తాడు, ఏ పరలోకానికి మెస్సైనైతే తీసుకొచ్చి ఈ లోకాన్ని తీసుకొచ్చి మమ్మల్ని తీసుకెళ్తాడని నిరీక్షిస్తున్నారు, ఆ పరలోకం మీద యేసు ప్రభు వారికి సర్వాధికారం ఉందని నమ్మాలి. ఆ పరలోకము యేసు ప్రభు వారి ఈ లోకానికి రావడానికి కారకుడైన తండ్రే నిర్మించాడని నమ్మాలి. అప్పుడే వారి జీవితాలు పరలోకం ఉండేది. కానీ ఇప్పుడు పౌలు ప్రార్థన ఏంటి అని అంటే ఇదే పౌలు ప్రార్థన. ఎందుకు చేస్తున్నాడు పౌలు? చెప్పండి, ఎందుకు చేస్తున్నాడు? ఇశ్రాయేలు ప్రజలు యేసే ప్రభు అని నోటితో ఒప్పుకోవాలి. అంటే యేసు ప్రభువారే సర్వాధికారం పరలోకమందు కలిగిన వాడని ఒప్పుకోవాలి. అలా ఒప్పుకోవడానికి వాళ్ళు ఇష్టపడుతున్నారు. కానీ వాళ్ళు అలా ఒప్పుకోవాలన్నదే పౌలు యొక్క ఆశ కాబట్టి, హృదయాభిలాష కాబట్టి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. పరలోకము అది ఎలాంటిదంటే తండ్రి ద్వారా కలుగు చేయబడింది. అది సంతోషాన్ని ఇస్తుంది. ఆ తండ్రి ద్వారా కలుగు చేయబడిన పరలోకం మీద యేసు ప్రభు వారికి అధికారం ఉంది. అది వాళ్ళు ఒప్పుకోవాలి నోటితో. యేసు ప్రభు తండ్రి ద్వారా కలుగు చేయబడిన పరలోకం మీద నీకు మాత్రమే అధికారం ఉంది, ఎందుకంటే నువ్వు సర్వాధికారం కలిగిన వాడు అని ఒప్పుకోవాలి. అప్పుడు వాళ్ళ జీవితాలు రక్షించబడతాయి. అలా ఒప్పుకోవట్లేదు కాబట్టి వారి జీవితాల్లో నష్టపోకూడదని పౌలు ప్రార్థన చేస్తున్నాడు వారి కొరకు. మనం కూడా మన కుటుంబాల్లో కూడా ఎంతో మంది ఇలాంటి వారు ఉంటారు. యేసే ప్రభు అని నమ్మని వారు, మన ఇంటి చుట్టుపక్కల కూడా యేసే సర్వాధికారం పరలోకం మీద కలిగిన వాడని నమ్మని వారు చాలా మంది ఉంటారు. ఎలాంటి వారు ఉంటారంటే ఆడ సిలువలో ఒక వ్యక్తి ఉన్నాడు కదా, అటు సిలువలో ఎవరు ఉండరు? ఓ దొంగ ఉన్నాడు. ఏమంటున్నాడు చెప్పండి? కరెక్ట్గా చెప్పారు. ఈ 5 సంవత్సరాలు ఈ రోజు మటుకు నిజం మంచి కరెక్ట్గా చెప్పారు. ఏమంటున్నాడు? ఈ 5 సంవత్సరాలు నా సేవా జీవితంలో ఈ రోజే మీకు కరెక్ట్గా ఆన్సర్ ఇచ్చింది. ఏమన్నాడండి? వాడు అన్నారు కాబట్టి అప్పుడు అర్థం చేసుకున్నారులేండి. సిలువలో దొంగ అంటే మరి అది కూడా కనిపించాయి. కాబట్టి ఆ దొంగ అన్నాడు, ఏమంటున్నాడు? నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించమంటున్నాడు. అక్కడ అర్థం ఏంటి? ఆ దొంగ నమ్మల. ఇంకొకడు ఉన్నాడు, ఆయన ఏమన్నాడు? అయ్యా యేసు, నువ్వు రాజ్యం వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అన్నాడు. అంటే అర్థం ఏంటి? నువ్వు పరలోకం పైన, తండ్రి కలుగు చేసిన పరలోకం పైన సర్వాధికారం కలిగిన వాడు, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో. నీ తండ్రి అంటే నా తండ్రి అయినటువంటి తండ్రి కలుగు చేసిన పరలోక రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అన్నాడు. ఇప్పుడు అధికారం ఎవరికి ఇచ్చాడు? అధికారం కాదు, ఎవరిని ఆహ్వానిస్తున్నాడు ఆ పరలోకానికి? యేసు ప్రభు నేను పాపినాను. మన వాళ్ళు ఒప్పుకోవడానికి ఇష్టపడరు. ఇంకో దొంగ ఉన్నాడు కదా, వాళ్ళలాగా ఉంటాం. ఏమని? యేసే ప్రభు అయితే ఆయన దిగి రావచ్చు కదా. ఇప్పుడు ఒక యూట్యూబ్లో ట్రెండ్ అవుతున్నాడు. వాడు అనే మాట్లాడి తెలుసా? ఆ 3 మేకులోడు ఆ పొయ్యి మీద ఉండేవాడు, ఎండిపోయిన చెక్క మీద ఉండేవాడు. ఆయన ఎండిపోయిన చెక్క, ఆ చెక్కకే జీవాన్ని ఇస్తాడు, ఆ చెక్కనే ఫలింపజేస్తాడు. ఒకరోజు ఆయన ఎదుటికి వెళ్ళి నిలబడినప్పుడు చెబుతాడు ఆయన. ఇప్పుడు ఏముండదు, ఎండిపోయిన చెక్క 3 మేకులు ఇప్పుడు బాగానే ఉంది. ఒకరోజు వచ్చింది ఆయన ఎదుటి నిలబడినప్పుడు, గడగడ వణుకుతూ ఆయన ఎదుటి నిలబడినప్పుడు అప్పుడు తెలిసింది, అయ్యా 3 మేకులోడు నువ్వేనా, ఎండిపోయిన చెక్క మీద ఎలాడింది నువ్వేనా? ప్రభా నిన్ను ఆ రోజు తప్పుగా మాట్లాడానంటే నువ్వు వెళ్ళాల్సిన రాజ్యానికి సిద్ధపరిచాను, నువ్వు బయలుదేరంటాడు. ఇంకా జడ్జిమెంట్ దగ్గర క్షమాపణ ఉందా?
తీర్పు దగ్గర ఇంకా క్షమాపణ లేదు. మనుషులకు ఇప్పుడు తెలియదు, ఒక కాలం వచ్చింది. ఆయనే యేసే, అంటే ఆయనే రక్షకుడు, మనం రక్షించేవాడేనే. మనం ఉండబోతున్న పరలోకం మీద సర్వాధికారం, తండ్రి కలుగు చేసిన పరలోకం మీద సర్వాధికారం ఆయనకి ఉందని ప్రజలు తెలుసుకుంటారు. అప్పుడు గుండెలు బాదుకున్న ఉపయోగం అని చెప్పండి. అందుకే యేసుప్రభు అంటాడు, బుడ్డు ఉన్నప్పుడే, వెలుతురు ఉన్నప్పుడే ఏం చేయాలి చెప్పండి? వెలుతురు ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి. వెలుతురు ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి. వెలుతురు పోయిన తర్వాత గుడ్డోళ్ళ కొట్టుకుంటే ఏం ఉపయోగపడింది? ప్రజలకు ఈరోజు తెలియట్లా. కానీ పౌలు అదే ప్రార్థన, అయ్యా వెలుతురు ఉంది, ఇంకా ప్రభువు అక్కడ ఆలస్యం అవుతుంది, ఈ వెలుతురు ఉంది, సరిదిద్దుకోండి, జీవితాన్ని మార్చుకోండి, ఆ వెలుగును కలిగి ఉండండి. ఆయనకు పరలోకమందు సర్వాధికారం ఇవ్వబడింది. తండ్రి కలుగు చేసిన పరలోకం మీద ఆయనకే అధికారం ఉంది, మీరు తెలుసుకోండి అని వారి నిమిత్తమే ప్రార్థన చేస్తున్నాడు. ప్రభు వారికి తెలియపరిచారు. ఈరోజు మన ప్రార్థన కూడా అలా ఉండాలి. ఇది మొదటి కోణం. రెండో కోణం చూద్దామండి. రెండో మాట చూసినట్లయితే దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 18వ వచనం. తనను తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానంతో కూడా నశింపుకున్నట్లు ఆ కళ యొక్క మర్మ విషయంలో పరలోకమందున దేవుని వలన కటాక్షము పొందిన నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఉన్నమాట అండి. ఇది రెండోదిగా ఏంటి మాట ఏంటంటే పరలోకము. ఆ పరలోకం ఎలాంటిదంటే, ఒకటి మొట్టమొదటిగా తండ్రి ద్వారా కలుగు చేయబడిన పరలోకం. ఆ పరలోకంలో సంతోషం ఉంది. ఆ పరలోకం పైన అధికారం ఎవరికి ఇచ్చాడు? కుమారునికి ఇచ్చాడు. రెండోదిగా ఆ పరలోకం ఎలాంటిదంటే, ఇక్కడ రాయబడుతున్న మాటను మనం చూసినట్లయితే జ్ఞానముతో మర్మములు బయలుపరిచే పరలోకం. అది పరలోకమందు దేవుడు ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడండి? ఆ పరలోకంలో నుండి ఏమొస్తున్నాయి? మర్మాలు బయలుపట్టు వస్తున్నాయి. ఎందుకంటే అక్కడ పరలోకంలో దేవుడు ఉన్నాడు, ఆ దేవుడే పరలోకం నుండి మర్మాలు బయలుపరుస్తున్నాడు. ఇప్పుడు చూడండి, మర్మాల్ని బయలుపరిచే పరలోకం మీద అధికారం ఎవరికి ఉందండి? క్రీస్తే ప్రభు అని ఒప్పుకున్నా, మనం ఏ ప్రభు గురించి అయితే ఒప్పుకున్నాం ఆ ప్రభుకే ఉంది. మర్మాలు బయలుపరిచే అధికారం ఎవరికి ఉంది? ఆయనకే, ఇంకెవరికే లేదు. ఆయన తప్పితే మరొకరికి అవకాశం లేదు. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, మర్మం విషయములలో పరలోకమందున దేవుని వలన కటాక్షం పొందిన నిమిత్తమై పొందుటకైన, అంటే మర్మాలు బయలుపరిచే పరలోకం. మర్మాలు బయలుపరచడం కొరకే దేవుడు పరలోకంలో ఉన్నాడు. ఆ దేవుడు ఆ పరలోకం మీద అధికారం ఎవరికి ఇచ్చాడంటే తన కుమారునికి ఇచ్చాడు. ఒక మాటలో చెప్పాలంటే, మన ఇంట్లో మన పొజిషన్ ఎవరికి ఇస్తాము? మన కుమారుడికి ఇస్తాం. అతడి బాధ్యత తీసుకోవాలని. అంటే మనం పోయిన తర్వాత కాదు, మనం ఉన్నప్పుడే ఇస్తాం. ఇక్కడ దేవుడు పోతాడా అది ఇదని కాదండి. దేవుడు తన అధికారాన్ని తన కుమారుడికి ఇచ్చాడు. కుమారుడా, ఏ పరలోక రాజ్యం అయితే నేను నివసించి ఇక్కడ నుంచి భూమి మీద మనుషులకు మర్మాలు బయలుపరుస్తున్నాను, ఆ పరలోకం మీద నిన్ను అధికారినిగా చేసి. సో మర్మాలు బయలుపరిచే పరలోకం మీద ఆయన అధికారి అయ్యాడు. ఇంకా ఇశ్రాయేలు ప్రజలు ఏంటంటే మర్మాన్ని ఎత్తుకుంటున్నారు. మా మెస్సే రావాలి, మెస్సే రావాలి, మెస్సే రావాలని ఇంకెక్కడ ఉండే మా మర్మాన్ని ఎత్తుకుంటున్నారు. ఆయన ఆల్రెడీ వచ్చేసాడు, అది గమనిస్తున్న ప్రజలు. మర్మమును బయలుపరిచే పరలోకం మీద ఆయన అధికారం కలిగి ఉన్నాడు. ఒకటి, ఆయన కలుగు చేసిన పరలోకం, అంటే తండ్రి కలుగు చేసిన పరలోకం మీద అధికారం కలిగి ఉన్నాడు. రెండు, మర్మములు బయలుపరిచే, ఎందుకంటే మర్మాలను బయలుపరిచే దేవుడు పరలోకం మంది ఉన్నాడు. ఆ దేవుడు మర్మములు బయలుపరిచే దేవుడు పరలోకం మంది ఉన్నాడు. కాబట్టి ఆ పరలోకం మీద సర్వాధికారం ఎవరికి ఇవ్వబడింది? యేసే ప్రభు అని ఎవరి గురించి అయితే మనం ఒప్పుకుంటున్నామో ఆ ప్రభువుకి సర్వాధికారం ఇవ్వబడింది. యేసుక్రీస్తు ప్రభు వారికి మాత్రమే ఆ సర్వాధికారం. ఏ పరలోకం మీద అంటే తండ్రి కలుగు చేసిన సంతోషాన్ని ఇచ్చిన పరలోకం మీద. రెండు, మర్మమును బయలుపరిచే పరలోకం మీద సర్వాధికారం ఎవరికి ఉందండి? యేసు ప్రభు వారికి. మరొకరికి అవకాశం లేదు. సో అందుకే దానియేలు మర్మాన్ని బయలుపరచగలిగాడు. దానియేలు జీవితం ఏంటండి? రాజుకు ఒక కళ వచ్చింది, ఆ కళ భావాన్ని వీళ్ళు చెప్పాలి. ఇప్పుడు నాకు వచ్చిన కళ నీకెడ తెచ్చింది? ఒకటి ఆలోచండి. నాకు ఒక కళ వచ్చింది, అది మీకు తెలిసిద్ది. ఎట్లాంటి కళ వచ్చింది అనేది నేను చెబితే మీకు తెలిసేది. తెలియకుండా తెలిసిద్దా? కానీ ఇక్కడ విషయం ఏంటి తెలుసా? జ్ఞానులందరినీ పిలిచాడు, ఆ రాజ్యంలో ఉన్న జ్ఞానులందరినీ. నాకు ఒక కళ వచ్చింది, నేను మర్చిపోతున్నా, దాని భావం మీరు చెప్పాలి. ఇప్పుడు జ్ఞానులు ఎంతవరకు చెప్పగలుగుతారు ఆయన అనుమతించకపోతే?
ఇప్పుడు ఆజ్ఞ వచ్చింది తెలుసా, జ్ఞానులందరినీ చంపేయాలి. ఎందుకు? వీళ్ళు ఉండ ఒకటే, బతికిన ఒకటే, చచ్చిన ఒకటే. వీళ్ళ వల్ల నాకు ఉపయోగం లేదు కదా, కలభావం చెప్పట్లేదు కదా. ఇప్పుడు దానియేలు బయటకు వచ్చి, అయ్యా నాకు కొంత సమయమే ఉన్నాయి, ఈ మర్మాలు బయలుపరిచే దేవుడు పరలోకమందు ఉన్నాడు, ఆయన బయలుపరుస్తాడు. వెళ్ళాడు, ఆ మర్మం ఏంటో తెలుసుకున్నాడు, వచ్చి రాజుకు చెప్పాడు. ధన్యకరమైన రీతిలో మంచి జీవితాన్ని దానియేలు కలిగి ఉన్నాడు. అది సెకండ్ ఆప్షన్. దేవుడు ఎలాంటి వాడు? మర్మాల్ని బయలుపరిచే. ఎలాంటి దేవుడు అండి? మర్మములను బయలుపరిచే. కాబట్టి దేవుడు ఎంత గొప్పవాడు అంటే మర్మాలను బయలుపరుస్తూ ఉండేది. అంత గొప్ప మర్మాలను బయలుపరిచే దేవుడు పరలోకంలో ఉన్నాడు. అయితే ఆ మర్మములు బయటకు వచ్చి తెలియపరిచే పరలోక రాజ్యం నిలుస్తున్నాడు కదా, ఆ పరలోక రాజ్యం పైన అధికారం ఎవరికి ఉందండి? యేసు ప్రభువుకి. కానీ ఇప్పటికీ మన విచిత్రమైన బాధ ఏంటంటే, మనకి ఏదన్నా ఒక మర్మం తెలియపరచబడిందంటే దాని గూఢార్థం మనకు తెలియదు. ఒక మర్మం రాసి ఉందా, బైబిల్లో లిఖించబడి ఉందా, దాని గూఢార్థం మనకు తెలియదు. గూఢార్థం అంటే లోతైన అర్థం మనకు తెలియదు. అది బయలుపరచాలంటే ఎవరు? సర్వాధికారం కలిగినటువంటి ప్రభు తప్ప ఇంకెవరు లేదు. ఎందుకంటే ఆ పరలోకం మీద అధికారం ఆయనకే ఉంది. ఒక వ్యక్తికి మర్మాన్ని బయలుపరచాలంటే అధికారం ఎవరికి ఉంది? యేసు ప్రభు. యేసు ప్రభు వరకే తప్ప మరొకరికి అధికారం లేదు. ఒక మర్మంతో కూడిన విషయాన్ని పరలోకం నుండి ఒక వ్యక్తికి బయలుపరచాలంటే ఇంకెవరి వల్ల లేదు. తండ్రి తన కుమారునికి అధికారం ఇచ్చాడు. అంత గొప్ప పరలోకం మనుషుల ద్వారా బయలుపరచబడేది కాదు. ఎక్కడి నుండి? తండ్రి ద్వారా బయలుపరచబడుతున్నటువంటి పరలోకం. మర్మాలు బయలుపరచబడుతున్న పరలోకం. అంత గొప్ప పరలోకం మీద యేసు ప్రభువుకి అధికారం ఉంది. కానీ అది ఒప్పుకోవట్ల ప్రజలు. మర్మాలు బయలుపరిచే పరలోకంలో నుండి దేవుడు బయలుపరుస్తున్నాడు కదా, ఆ పరలోకం మీద అధికారం యేసు ప్రభుకే. యేసే ఆ పరలోకం నుండి వస్తున్న మర్మాలు బయలుపరచడానికి అధికారం కలిగిన వాడని ఒప్పుకోలేకపోతున్నారు. అందుకే వారు ఒప్పుకోవాలని పౌలు ప్రార్థన చేస్తున్నాడు. ఇది 2. 3వ విషయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 12వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 12వ వచనం. చాలేమ్మా. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న మాట ఏంటంటే 3వ మాట, ఆ పరలోకం ఎలాంటిది అని అంటే 3వ కోణం చూస్తున్నాం. ఎలాంటి పరలోకం అంటే, 1 ఆయన కలుగు చేసిన పరలోకం, అంటే తండ్రి కలుగు చేసిన పరలోకం. కాబట్టి ఆ పరలోకం సంతోషం ఉంది. 2 ఆ పరలోకం ఎలాంటిది? మర్మములు బయలుపరుస్తున్నాడు. ఎందుకంటే ఆ పరలోకం దేవుడు ఉంటాడు కదా, పరలోకం నుండి మర్మాలు బయలుపరచబడుతున్నాయి. అంత గొప్ప పరలోకం మీద క్రీస్తే ప్రభు అయి ఉన్నాడు, అంటే అధికారి అయినాడు, సర్వాధికారం కలిగిన వాడు పరలోకం మీద. 3వదిగా చూస్తున్నట్టయితే మత్తయి సువార్త 5వ అధ్యాయం 12వ వచనంలో, సంతోషించి ఆనందించడి, పరలోకమందు మీ ఫలము. కాబట్టి ఇక్కడ 3వ కోణం ఏంటండి? ఫలము, అధికమైన ఫలాన్ని ఇచ్చే పరలోక రాజ్యం. ఏ పరలోక రాజ్యం అనేది? అధికమైన ఫలం ఇచ్చే పరలోక రాజ్యం. భూమి మీద మన ఫలాలు ఎలా ఉంటాయి? ఈ భూమి మీద మనం ఫలించే ఫలాలు ఏంటో చెప్పండి. భూమి మీద మనం ఫలించే ఫలములు, అది కూడా తెలియకపోతే ఇంకా బైబిల్ కూడా చదివితే రాదని అర్థం చేసుకోవాలి. గలతీయులకు రాసిన పత్రికలో ఉండే కదా, భూమి మీద మనం ఫలించే ఫలాలు ఏంటన్నది గలతీయులకు రాసిన పత్రికలో ఉంది. ప్రేమ, సంతోషము, సమాధానము, సాత్వికము, దీనత్వము, దయాళత్వము, మంచితనము, ఆశా నిగ్రహము, ఇంకా ఇది చెప్పుకుంటారండి చెప్పి. వాడు ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటిని మనం కలిగి ఉండాలి. కానీ పరలోకంలో ప్రతి దానిపైన అత్యధికంగా ఫలింపు చేసే ధన్యత పరలోకం ఉంది. కాబట్టి ఇక్కడ అంటాడు, పరలోకమందు మీ ఫలము అధికమైనది. అంటే అధికమైన ఫలాన్ని ఇచ్చేటటువంటి పరలోకం, అధికమైన ఫలమునిచ్చేటటువంటి పరలోక రాజ్యం. అంత గొప్ప పరలోక, అంటే అధికమైన ఫలం అంటే, ఇప్పుడు నేను ఒక మాట చెబుతాను. ఈ లోకంలో ఫలాలు ఉన్నాయి, ఓ చెట్టు ఉంది అనుకోండి. ఇప్పుడు అధికమైన ఫలం అంటే మీకు అర్థమయ్యేటట్టు చెబుతాను. భూమి మీద ఒక మామిడి చెట్టు ఉంది. ఫస్ట్ తలుపులు లాక్ వేసేసేయండి అమ్మా, ఎవరైనా వస్తే లాక్ తీసుకొస్తారు. భూమి మీద ఒక మామిడి చెట్టు ఉంది. ఇప్పుడు మామిడి పోతుంది కాబట్టి మామిడి చెట్టు ఉంది. మామిడి చెట్టుకి ఎన్ని కాయలు కాయవచ్చు? ఒక అంచనా ప్రకారం ఒక అంచనా చెప్పండి. ఒక అంచనా ప్రకారం ఎన్ని కాయలు కాయవచ్చు ఓ చెట్టుకి? అక్క ఏం 50 అక్క?
ఎక్కువ కాస్తాయి. ఒక 500 1000 కాయలు కాస్తాయి అనుకోండి. అనా చాలా కాస్తాయి. చాలా అంటే నెంబర్ లేదు. కాబట్టి సపోజ్ ఒక 1000 కాయలు కాస్తాయి అనుకోండి, 1500. సరే ఫైనల్గా ఒక 5000 కాయలు వేసుకోండి. కాయు ఎవరమ్మా. సో భూమి మీద ఒక చెట్టుకు, మామిడి చెట్టు మహా పెద్ద చెట్టు అయితే మీరు చెప్పిందంటే ఒక 5000 కాయలు వేసుకోండి. సంవత్సరానికి ఎన్ని కాయలు కాస్తుంది? 5000. 5000 కాయలు ఎంతమంది పనిచేస్తుంది? అది ఒక 5000 కాయలు ఎంతమంది తింటారు? ఒక్కొక్క కాయ ఒక్కొక్కరు తినేస్తారు. ఒక్కొక్కరు 2-3 కాయలు కూడా తింటారు. ఒక్కొక్క కాయ ఏం చేస్తారు? ఒక్కొక్కరికి సగం సగం కూడా పెడతారు. సరే ఒక్కొక్క కాయ ఒక్కొక్కరే తింటారు అనుకోండి. ఒక మామిడి చెట్టుకి 5 ఫలాలు 5000 ఫలాలు కాస్తే, 5 మామిడికాయలు కాస్తే 5000 మంది తింటారు. మహా అయితే 10,000 మంది తింటారు అనుకోండి. ఇంకా అది కూడా కాదంటే 20,000 మంది తింటారు. అంతేనా? ఒక అంచనా వేసుకోండి, ఒక కాయ నలుగురు తిన్నా 20,000 మంది తింటారు. కానీ పరలోకంలో ఉన్న చెట్టు ఉంది. ఆ చెట్టు నెలకొక కాపు కాసిద్దంట. ఎన్ని? నెలకొక కాపు. ఒక్కొక్క కాపు ఎవరికి ఇస్తున్నారు? ఆ కాపు, ఆ కాసిన కాపు ఎవరు తింటున్నారు? దేవుడే తింటున్నాడు. అంతే కదా? దేవుడే కాపించుకుని దేవుడే తింటున్నాడు, మనకి ఇవ్వట్లా. చూడండి, ఎవరైతే పరలోకానికి వెళ్ళారో, ఎవరైతే పరలోకంలో నివసిస్తున్నారో వారు ఏం చేయబడుతుందండి? ఆ కాపును భుజిస్తున్నారు. ఇప్పుడు ఒక్క మామిడి చెట్టు భూమి మీద 5000 కాయలు కాస్తే పరలోకానికి వెళ్ళిన వారందరూ కూడా సమృద్ధి అయినటువంటి ఆహారం ఒక చెట్టు వేస్తుంది. దీన్ని బట్టి అర్థం ఏంటి? అక్కడ అధికమైన ఫలం ఉందని అర్థం ఆ పరలోకంలో. అంతే కదా? ఇక్కడ 4000, కానీ అక్కడ ఇప్పుడు 5000 మందే తినవచ్చు ఇక్కడ ఫలాలు, కానీ అక్కడ పరలోకానికి వెళ్ళిన వారు అందరూ తినవచ్చు. అంటే అర్థం ఏంటి? అది అధికమైందా ఇదా? అంటే ఒక ఎగ్జాంపుల్ చెబుతున్నా, అధికమైన ఫలం అని ఇచ్చేటటువంటి పరలోక రాజ్యం అంటే ఒక ఫలం అనొచ్చు, మన జీవితంలో దేవుడిచ్చే బహుమానాలను కూడా అనుకోవచ్చు. అధికమైన బహుమానం, అధికమైన ఫలాన్ని మన జీవితాన్ని బట్టి ఇచ్చేటటువంటి పరలోక రాజ్యం. మనం ఫలించామన్నది చూపించేది పరలోక రాజ్యమే. మనం ఎంత ఫలించామో బయలుపరిచేది పరలోక రాజ్యమే. మనం ఎంత ఫలించిన వారు ఉన్నామో కూడా తెలియపరిచేది పరలోక రాజ్యమే. అంత గొప్ప పరలోక రాజ్యాన్ని మీద యేసు అంటే రక్షకుడే అధికారం కలిగి ఉన్నాడు, సర్వాధికారం. చూడండి ఎంత గొప్పదానితో చూడండి. అంటే అధికమైన ఫలాన్ని ఇచ్చే పరలోక రాజ్యం మీద కూడా యేసు ప్రభువే అధికారం కలిగి ఉన్నాడు. అది ఇశ్రాయేలు ప్రజలు ఒప్పుకోరు. అసలు తండ్రి కలుగు చేసిన పరలోక రాజ్యం కుమారుడు దాన్ని ఒప్పుకోరు. ఇంకా మర్మాలు బయలుపరిచే పరలోక రాజ్యం యేసు ప్రభువారికి అధికారం ఉంది. తండ్రి కలుగు చేసిన పరలోకం మీద అధికారం ఉంది. మర్మాలు బయలుపరిచే పరలోకం మీద అధికారం ఉందన్న ఒప్పుకోరు. మూడోదిగా చూసినట్టే అధికమైన ఫలాన్ని ఇచ్చే పరలోకం మీద కూడా అధికారం ఉందన్న కానీ ఒప్పుకోరాడు. వాళ్ళు ఏంటంటే యేసు ప్రభు సర్వాధికారం కలిగిన వాడు కాదు అనే వాళ్ళ ఉద్దేశం. ఆయనే సర్వాధికారం కలిగిన వాడని ఒప్పుకోరు, కానీ ఒప్పుకోవాలి. ఎందుకంటే క్రీస్తే ప్రభు అయి ఉన్నాడు అని నోటితో ఒప్పుకోవాలి. అంటే అర్థం ఏంటి? ఆయనే సర్వాధికారం కలిగి ఉన్నాడని ఒప్పుకోవాల్సిందే. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఒప్పుకోవట్లా. అందుకే వారి రక్షణ కొరకే ప్రార్థన చేస్తున్నాడు. వారు ఒప్పుకునేలాగా ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా వారిని కనికరించు, నువ్వే ప్రభు అని వారు ఒప్పుకోవాలి. ఎందుకంటే పరలోకం మీద తండ్రి కలుగు చేసిన పరలోకం మీద నువ్వే అధికారివి. మర్మాలు పరలోకం నుండి వస్తున్న మర్మాలు కలిగినటువంటి పరలోకం మీద కూడా అధికారి నువ్వే. అధికమైన ఫలాన్ని ఇచ్చే పరలోకం మీద కూడా నువ్వే అధికారి ప్రభు అని వాళ్ళు ఒప్పుకోవాలి ఇశ్రాయేలు ప్రజలు. అందుకని వాళ్ళ కొరకు ఏం చేస్తున్నాడు? పౌలు ప్రార్థన చేస్తున్నాడు. ఇదన్నమాట 3. ఇక్కడ ఇట్లాంటి పరలోకం మీద యేసు ప్రభువు మాత్రమే అధికారి, సర్వాధికారం కలిగిన వాడు, ఇంకెవరికి అధికారం లేదు అని ఇశ్రాయేలు ప్రజలు ఒప్పుకోవాలి. కానీ ఒప్పుకోలేకపోతున్నారు. వాళ్ళు ఒప్పుకోవాలి కొరకు ప్రార్థన చేస్తున్నాడు పౌలు. అదే రీతిలో మన కుటుంబీకులు కూడా ఎంతో మంది ఇలాంటి అనుభవాలు ఉంటారు. వారి అనుభవాల కొరకు కూడా, వారి జీవితాల రక్షణ కొరకు కూడా, వారు యేసే ప్రభువుని ఒప్పుకోవడం కొరకు కూడా మనం ప్రార్థించాలి. ఇదన్నమాట. 4వ విషయాన్ని చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 20వ వచనం.
చదివేసి మరి నువ్వు మెల్లగా చదివితే మేమేం చదవాలమ్మా? ఏది డిసైడ్ చేసుకోవాలి? పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి, అచ్చట చిమ్మటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగలేరు. అంటే వారు దొంగలు ఏం చేయాలంటే దొంగతనం చేయలేరని అర్థం. ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే పరసంబంధమైన ధనాన్ని కలిగినటువంటి పరలోక రాజ్యం. ఏ రాజ్యం అండి ఇది? పరసంబంధమైన ధనమును కలిగిన పరలోక రాజ్యం. ఈ పరలోక రాజ్యం మీద కూడా అధికారం ఎవరికి ఉంది? చెప్పండి, ఎవరికి ఉంది? యేసే ప్రభుకి. ఆయనే రక్షకుడే, సర్వాధికారం కలిగిన వాడు. యేసుక్రీస్తు ప్రభువు తప్పక మరొకరికి ఇట్టి పరలోక రాజ్యం మీద అధికారం లేదు. ఏ పరలోక రాజ్యం ఇది ఎలాంటిదంటే, మొట్టమొదటిగా తండ్రి కలుగు చేసిన పరలోక రాజ్యం, మానవులకు సంతోషాన్ని ఇస్తుంది. 2, మర్మాలు బయలుపరిచే పరలోక రాజ్యం. 3, అధికమైన ఫలాన్నిచ్చే పరలోక రాజ్యం. 4గా చూసినట్లయితే పరసంబంధమైన ధనమును కలిగినటువంటి పరలోక రాజ్యం. అందుకే యేసు ప్రభు అంటాడు, పరలోకమందు మీ ధనమును సమకూర్చుకోండి. ఎందుకు పరలోకమందు మీ ధనాన్ని సమకూర్చుకోమంటాడు చెప్పండి? అది అక్కడ చిమ్మెటైనను తుప్పైనను దొంగలైనను ఉండదు. కన్నం వేసేది అసలే ఉండదు. దొంగలు వచ్చి కన్నం వేయడానికి లేదు. ఇక్కడ మనం ఇంటి తాళాలు ఎత్తే దొంగతనం చేసేవాళ్ళు ఉంటారు, కన్నం వేసేవాళ్ళు ఉంటారు. ఉన్నారా? ఉంటారు చాలా మంది. ఇప్పుడు కన్నం అంటే మీకు అర్థం ఏంటంటే, ఒకనొక దినాల్లో ఇల్లు తలుపు పక్కన ఉంటే మట్టి గోడలు ఉండే కదా, వెనక నుండి దాన్ని హోల్ చేసుకుని లోపలికి వచ్చి దొంగతనం చేసి వెళ్ళేవాళ్ళు అంట. కానీ అది కూడా అవకాశం లేదు కన్నం వేయడానికి కూడా. అది పరలోక రాజ్యం, మానవుడు కట్టిన ఇల్లు కాదు. అసలు అక్కడికి వెళ్ళాలి, దొంగతనం చేయాలంటే ఫస్ట్ దాని దగ్గరికి వెళ్ళాలి కదా. అసలు ఎవరైనా నిషేధించబడిన వాళ్ళు వెళ్తారా? లేదు. అందుకే ప్రభు అన్నాడు, పరలోకమందు మీ ధనమును సమకూర్చుకోండి. అంటే పరసంబంధమైన ధనమును కలిగినటువంటి పరలోక రాజ్యం. ఈ పరలోక రాజ్యం మీద కూడా ప్రభుదే సర్వాధికారం. పరసంబంధమైన ధనం కలిగిన పరలోకం మీద కూడా యేసు ప్రభు అదే అధికారం. పరలోక రాజ్యాలు అంటే ఇవన్నీ సపరేట్గా ఉంటాయని కాదు, ఒకటే పరలోక రాజ్యం. అది తండ్రి కలుగు చేసిన పరలోక రాజ్యం, అది మర్మాన్ని బయలుపరిచిన పరలోక రాజ్యం, ఇంకా అధికమైన ఫలాన్నిచ్చే పరలోక రాజ్యం. ఒకటే పరలోక రాజ్యంలో ఇన్ని గొప్ప అనుభవాలు ఉన్నాయి. 4వదిగా పరసంబంధమైన ధనాన్ని కలిగినటువంటి పరలోక రాజ్యం. ఇటు పరలోక రాజ్యం మీద కూడా సర్వాధికారం ప్రభుదే అని ఇశ్రాయేలు ప్రజలు నమ్మట్లా, తెలుసుకోవట్లా, అవగాహన రాట్లా వాడికి. అందుకే పౌలు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ఇంకెంతకాలమని మీరు ఇలా ఉంటారు, ఎంతకాలమని ఇలా జీవిస్తారు? దేవుని సందుగా ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా ఇంకెంతకాలమని వాళ్ళు అలా ఉండాలి? వాళ్ళకి మారు మనసు దయచేయి, క్రీస్తే ప్రభు అని తెలుసుకునే మనసు వారికి అనుగ్రహించు. ఎందుకంటే వారు దేవుని రాజ్యంలో, పరలోక రాజ్యంలో, తండ్రి కలుగు చేసిన పరలోక రాజ్యంలో నీకు అధికారం ఉందని తెలుసుకోవాలి. మర్మాలు బయలుపరిచే పరలోక రాజ్యంలో నీకు అధికారం ఉంది. అధికమైన ఫలాన్ని ఇచ్చే పరలోక రాజ్యంలో నీకు అధికారం ఉంది. చివరగా పరసంబంధమైన ధనం కలిగినటువంటి పరలోక రాజ్యంలో కూడా నీకు అధికారం ఉంది ప్రభు అని వాళ్ళు ఏం చేయాలా? ఒప్పుకోవాలి. వాటి సహాయం చేయ ప్రభు అని పౌలు ప్రార్థన చేస్తున్నాడు. యేసే ప్రభు అని ఒప్పుకుంటే వీటన్నిటిపైన ఆయన అధికారం కలిగిన వాడని తెలుసుకోగలుగుతారు. వాళ్ళు ఒప్పుకోవట్లేదు, తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు. కనుక కనికరించి, దయ చూపించి, జాలి చూపించి, క్రీస్తే ప్రభు అని వాడు ఒప్పుకునేలాగా చేయ ప్రభు అని పౌలు ప్రార్థన, హృదయాభిలాష అది. అందుకే ప్రార్థన చేస్తున్నాడు పౌలు. ఇశ్రాయేల్ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాడంటే, ఇశ్రాయేల్ రక్షణ పొందవాలని హృదయాభిలాష కలిగి ఉన్నాడంటే వాడు క్రీస్తే ప్రభు అని ఒప్పుకోవాలి. అంటే పరలోకం మందు అధికారి ఆయనే, తండ్రి కలుగు చేసిన పరలోకం మీద, మర్మాలు బయలుపరిచే పరలోకం మీద, అధికమైన ఫలాన్నిచ్చే పరలోకం మీద, ఇంకా చూసినట్లయితే పరసంబంధమైన ధనాన్ని కలిగినటువంటి పరలోకం మీద, అక్కడ చెదలబడతాం కానీ, చిమ్మట పడతాం కానీ, ఇంకా దొంగ కన్న వేయటానికి కానీ అవకాశమే లేకుండా దాచిపెట్టినటువంటి పరలోకం, ఆ ధనాన్ని దాచిపెట్టిన పరలోకం మీద సర్వాధికారం ప్రభువే కలిగి ఉన్నాడని మనం ఏం చేయాలా? ఒప్పుకోవాలి. యేసు ప్రభువా, ఈ పరలోకం మీద నీకు మాత్రం అధికారం. ఒక దొంగ ప్రవేశించలేని పరలోక రాజ్యం, దొంగతనం చేయడానికి ధనాన్ని, అది చెదల పట్టలేనటువంటి ధనము చెదల పట్టినటువంటి పరలోక రాజ్యం, చెమ్మటి పట్టినటువంటి పరలోక రాజ్యం ధనానికి. ఆ ధనము అంత సురక్షితంగా ఉంటుంది పరలోక రాజ్యం. అది చెమ్మటైనను చెదలైనను
దొంగ వచ్చి కన్నం వేయటమైన అవకాశం లేదంట. అంత భద్రంగా దాచబెట్టబడింది ఆ పరసంబంధమైన ధనం. ఆ పరలోకంలో అంత పరసంబంధమైన ధనాన్ని కలిగి ఉన్నాడు. ఆ పరసంబంధమైన ధనం కలిగి ఉన్నటువంటి పరలోక రాజ్యం మీద అధికారం ఎవరిది? యేసు ప్రభువు వారిది. మీరు చూడండి, ఫరో ఒక మాట అంటాడు. ఏమంటాడు ఫరో? ఇక్కడ ఫరో అన్న మాట తండ్రి అయిన దేవుని సూచనగా ఉంది. ఫరో ఏమంటాడు? అసలు ఫరో తండ్రి అయిన దేవుని సూచనగా ఎక్కడైనా ఉంటాడా? కానీ ఉన్నాడు. యోసేపు దినాల్లో ఉన్న ఫరో, ఆ ఫరో తండ్రి అయిన దేవుని సూచనగా ఉన్నాడు. అంతే, ఒక మాట చెబుతున్నావు, సూచన. ఏంటా మాట? ఆయనే దేవుడు కాదు, ఒక సూచన లాగా ఉన్నాడు. అధికారం ఎవరిది అసలు? ఫరోది. ఫరో ఏం చేశాడు? తన అధికారాన్ని విడిచిపెట్టి ఏం చేశాడు? ఎవరికి ఇచ్చాడు అధికారం? సింహాసనం విషయంలో మాత్రమే ఆయన ఉన్నాడు అధికారిగా. మిగతాదంతా ఎవరికి ఇచ్చాడు? అది అంటే అక్కడ ఫరో తండ్రి పొజిషన్లో పాత్ర పోషించాడు. యోసేపు కుమారుని స్థానాన్ని కలిగి ఉంటూ వస్తున్నాడు. కుమారుడి స్థానం. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, మన జీవితాల్లో ఇప్పుడు యోసేపు ఐగుప్తులో ఉన్నప్పుడు యోసేపు ఏం చేస్తున్నాడు? డబ్బులు తీసుకుంటున్నాడు, ఆహారం ఇస్తున్నాడు. ఇప్పుడు యోసేపు దగ్గర ఉన్న ఆహారం ఏమైనా చెదరబట్టిందా? ఇప్పుడంటే బియ్యం బాగుండాలంటే ఒక సంవత్సరం కానీ 6 నెలల కంటే ఎక్కువ బియ్యం బస్తాల్లో ఉంటే ఏమైపోతుంది? పురుగు పడిపోతుంది. దానికి పురుగు మందు కొట్టాల్సి వస్తుంది. మళ్ళీ బయట చేలో ఒడ్లు గింజలు పెరిగేటప్పుడు పురుగుల మందు కొడుతున్నాం. ఇంకా ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కూడా పురుగుల మందు కొడుతున్నావు లేదా? ప్రయోజనం ఏముంది? ఇంకా పురుగు పట్టుకోకుండా ఉండడానికి ఒక్కొక్కళ్ళు వేపాకు కూడా వేస్తారు, బియ్యంలో వేపాకు కూడా వేసి పెడతారు. మనం ఎన్ని బియ్యం చేసినా ఎంత చేసినా చివరికి అది పురుగులు పట్టక తప్పదు. కానీ యోసేపు దినాల్లో 7 సంవత్సరములు కరువు వచ్చినా చక్కగా ఆహారం ఉందంటే కారణం ఏంటి? అది పరలోకానికి సూచన. ప్రజలు పరలోకానికి సూచన అని ఎందుకంటారంటే, వారు 7 సంవత్సరాల్లో పండిన పంటను 7 సంవత్సరాల వరకు కాపాడుకుంటూ వచ్చారు. సమృద్ధి, అంత గొప్ప పంట, అది అంత సమృద్ధిగా ఉంది. చెదలబట్టిందా? పురుగు పట్టిందా? పాడైపోయిందా? అది దేనికి సూచన అంటే, పరలోక రాజ్యంలో మీ ధనాన్ని, అంటే మొదటి 7 సంవత్సరాలు సమృద్ధి అని పంట పండింది. తర్వాత 7 సంవత్సరాలు ఏమైంది? కరువు వచ్చింది. అంటే అర్థం ఏంటి? పండిన పంటను ఏం చేశాడు? పండిన పంటని కొట్లలో వేశాడు. అప్పుడు ఇది ఏమైంది? కొట్లలో వేయబడిన తర్వాత ఏమైంది? కరువు వచ్చినప్పుడు బయట తీసుకురాబడి. అంటే వాళ్ళకి అవసరాన్ని బట్టి ఇచ్చేశారు కదా దేవుడే. ఫరో అది యోసేపు అయితే ఏం చేశాడు? వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు తీసి ఇచ్చేశాడు. అది డబ్బులకి ఇచ్చాడు, ఇంకోటి తర్వాత అసలైతే ఇచ్చాడు లేదా? అది దేని సూచన అంటే, మనం ఒకరోజు పరలోకానికి వెళ్ళినప్పుడు ఈ భూమి మీద మనం దాచుకున్న ధనము ఒకరోజు యేసు ప్రభువు ఏం చేస్తున్నాడు? తీసి మనకి ఇవ్వబోతున్నాడు. యోసేపు దేవుని ప్రజలకు ఎలాగైతే ఆ ధనాన్ని ఇచ్చాడో, యేసు ప్రభువు ఒకరోజు మనం పరలోకానికి వెళ్ళినప్పుడు మనం దాచుకున్నటువంటి ధనం అది దేవుని ద్వారానే ఇవ్వబడింది మనకి. దేవుడు అనుమతిస్తానుక సమృద్ధి పడింది 7 సంవత్సరాలు. దేవుని ద్వారానే మనకి ఇవ్వబడిన ధనము తిరిగి పరలోక రాజ్యంలో మనం ఏం చేస్తున్నాం? దాచుకుంటున్నాం. ఇక్కడ పరలోక రాజ్యంలో పొందుకుంటాం. అది ఇచ్చేది ఎవరు? మన ప్రభు అయిన యేసు ప్రభువు. యోసేపు ఇశ్రాయేలు ప్రజలని కదా ఐగుప్తులో ఉన్న వారిని ఎలా పోషించడం కొరకై ఆ యొక్క ఆహారాన్ని ఇచ్చాడు, అలాగే యేసు ప్రభువు మనం పోషించడం కొరకైనా కాదు. కానీ యోసేపు దాచి ఉంచిన ధనాన్ని ఇచ్చాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు దాచి ఉంచిన ఆహారాన్ని ఇచ్చాడు యేసు ప్రభువు. అది యోసేపు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు దాచి ఉంచినటువంటి ధనమును మనకి ఇవ్వబోతున్నాడు. అందుకు మనం ఏం చేయాలా? ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, ఇంత గొప్ప ధనం, సమృద్ధి భూమి మీద నేను జీవించడం. చాలా మంది అంటారు జ్ఞానం కలిగిన వాడు కాదు, బుద్ధి లేనివాడు. ఏం మాట్లాడతారు? ఇంత కష్టపడుతున్నాం, దేవుడు మాకేమి ఇస్తున్నాడు? మాకేమి ఇచ్చాడు దేవుడు? ఇంత కష్టపడుతున్నాం కదా, ఇంత ప్రార్థనకు వస్తున్నాం, ఇంత మందిరానికి వస్తున్నాం, ఇంతగా దేవునిలో గడుపుతున్నాం. ఓసారైనా పెళ్లి జరగలేదు, ఓసారైనా గర్భఫలం లేదు, ఓసారైనా ఇల్లు లేదు, ఓసారైనా బండి లేదు, ఓసారైనా ఆరోగ్యం కూడా లేదు. దేవుడు మాకేమిచ్చాడు? ఏమిస్తాడు ఇప్పుడు తెలీదు. చెప్పినా వినే స్టేజ్లో నువ్వు లేవు, దారి తప్పిపోయి ఉండవు ఆల్రెడీ. నీకు దేవుని వాక్యం చెప్పినా నీ మనసులోకి, నీ హృదయాల్లోకి వచ్చేంత కూడా లేదు. నీ హృదయం కఠినం అయిపోయింది పరవాలి. ఓ రోజు తెలిసిద్ది. పరలోకానికి వెళ్ళినప్పుడు ఆయన నీకు ఇచ్చే ధనం ఏంటో తెలిసింది. అప్పటి వరకు నువ్వు ఎన్ని ఆలోచనలు కలగకుండా మౌనం ఉండాల్సిందే. ఓ రోజు దేవుడు తెలియపరుస్తాడు. అప్పుడు తెలిసింది, ప్రభువా, భూమి మీద దేవుడు నాకేమి ఇచ్చాడు అని నేను ప్రశ్నించా. ఎన్నో విషయాల్లో ప్రశ్నించిన వాడుకుంటా.
కానీ నేను భూమి మీద దాచుకున్న ఈ పరలోకనున్న ధనాన్ని నాకు ఇచ్చావా? ఇదా నేను భూమి మీద దాచుకుంది. ఇది తెలియకుండా భౌతికమైన వాటి కొరకు నిన్ను తిట్టి అవమానించే ప్రభుని క్షమాపణ అడిగే రోజులు కూడా రాబోతున్నాయి. కఠినం చేసుకున్న హృదయాలు కలిగిన వారు. నువ్వు ఒకరోజు సిగ్గుపడబోతున్న రోజు రాబోతుంది. నువ్వు ఎంత హృదయాన్ని కఠినం చేసుకుంటావో, ఎంత మూర్ఖంగా ఉంటావో, ఓ రోజు నువ్వు దేవుని సన్నిధికి వచ్చి పశ్చాత్తాపడబోతున్నారు దినాలు రాబోతున్నాయి. ఆ దినం భూమి మీద పశ్చాత్తాపడితే ధన్యురాలు. ఒకవేళ చచ్చిపోయిన తర్వాత పశ్చాత్తాపడితే దాన్ని బట్టి దేవుడు క్షమించకపోతే నరకానికి వెళ్తావేమో. జాగ్రత్త. ఇప్పటికైనా భయభక్తులు కలిగి ఉండు, దైవ భయం కలిగి ఉండు. మూర్ఖపు స్వభావాన్ని కలిగి ఉంటే నీ మరణం నువ్వే తెచ్చుకోబోతున్నావు, ఎవడో దేడు. ఎందుకంటే నీ మూర్ఖ స్వభావాన్ని బట్టి నాశనానికి ముంగట ఏం జరుగుతుంది? నువ్వు ఎంత గర్వంగా ఉంటావో, ఎంత గర్వంగా ప్రవర్తిస్తావో, చెప్పిన మాట వినుకోకుండా, ఏదైనా చెప్తుంటే వినుకోకుండా ఎంత గర్వంగా అవుతుంటావో అంత నాశనాన్ని నువ్వు తెచ్చుకుంటున్నావు. ఎవడికి నాశనం రావట్లా, చెప్పినోడికి నాశనం రావట్లా, ఇంకా చెప్పించడానికి నాశనం రావట్లా. ఎవరైనా చెప్పించిన ఆయన వీళ్ళు కాదు, ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా చెప్పించిన ప్రభుకి నాశనం రావట్లా. ఆ పరిశుద్ధాత్మ ద్వారా తన స్వరము ద్వారా పలికించిన దేవునికి కానీ దేవుని సేవకులకి ఎవరికి నాశనం రావట్లా. గర్వంగా నడిచే మనకే నాశనం వచ్చింది. ఇప్పుడు తెలియదు నాశనం. ఓ రోజు దేవుడు కొడితే ప్రభువాని మళ్ళీ దేవుని కాళ్ళ మీద పడితే అప్పుడు బుద్ధి వచ్చింది. అప్పటి వరకు నువ్వు పాపాలు ఒప్పుకునేదాకా దేవుడు నిన్ను ఆయిస్తూ ఉంచాలిగా. ఈ రాత్రి నిన్ను పిలిస్తే ఏం చేస్తారు? రేపు పొద్దున ఒప్పుకోవడానికి అవకాశం లేనప్పుడు ఖచ్చితంగా 100% రక్షించబడినా నువ్వు వెళ్ళేది నరకం తప్ప ఇంకో చోటుకి వెళ్ళలేవు. మారు మనసే లేదు. ఇశ్రాయేలు ప్రజల వల్ల సరిదిద్దుకునే అవకాశమే లేదు. మారు మనసు పొందే జీవితం లేదు. క్షమాపణ అడిగే జీవితం లేదు. సరిదిద్దుకునే అనుభవం లేదు. క్షమించండి అనే మనసు కూడా మనకు లేదు. ఎవరి ఎడలైనా తప్పు చేసినా బైబిల్ ఏముంది? నువ్వు ఒకరి ఎడల తప్పు చేసిన ఎడల నీ సహోదరుని మీద నీకు కోపం ఉంటే నువ్వే క్షమాపణ అడగాలి. ఇప్పుడు నేను అడిగి అలసిపోయా. అందుకే సంఘస్థులు కొంతమంది సిస్టర్స్ చెప్పారు, నువ్వు సంఘంలో ఎప్పుడు క్షమాపణ అడగొద్దన్నా, నువ్వు అడుగుతుంటే మాకే బాధ అవుతుంది, మానే అన్నాడు. అందుకే నేను అసలు క్షమాపణ అడగడం వదిలేసి. నిజమే కదా, పద్దాకలు అడుగుతుంటే ఏమంటున్నారంటే సేవకుడు తప్పు చేస్తున్నాడు, మమ్మల్ని వచ్చి క్షమాపణ అడుగుతున్నాడు. మీరే పెద్ద గొప్పోళ్ళు విశ్వాస జీవితంలో, ఎంతో గొప్ప అధికంగా ఉంటారు, పెద్ద విశ్వాసులు కదా. అందుకే సేవకుడు చాలా తప్పులు చేసి మీ దగ్గరకు వచ్చి క్షమాపణ అడుగుతున్నాడు. సేవకుడు అయ్యుండా క్షమాపణ అడుగుతున్నాడంటే మనకు బుద్ధి తెలుసుకోవడానికి నేర్పుతున్నాడని తెలుసుకోవాలి. ఆయన తప్పు చేస్తున్నాడు, పద్దాకలు మా దగ్గరకు వచ్చి క్షమాపణ అడుగుతున్నాడు. ఏం తప్పు చేసాం? మీ ఇంట్లో దొంగతనం ఏం చేసామా? వ్యభిచారం ఏం చేసాం? పాపం ఏం చేసాం? మీరు చూసారా? ఏం చూశారు? తప్పు చేస్తున్నాడు, మమ్మల్ని వచ్చి క్షమాపణ అడుగుతున్నాడు. మీరు చేసే తప్పులు ఇలా క్షమాపణ అడగాలని మాదిరికరంగా నేర్పిస్తున్నాం. అది మేం కాదు, మాకు ముందున్న పెద్దలు నేర్పించారు. దైవ సేవకులు, పెద్దలంటే సంఘంలో పెద్దలు కాదు, దైవ సేవకులు. అది మీకు నేర్పిస్తుంటే సేవకుడు తప్పు చేస్తాడు క్షమాపణ, తప్పు చేస్తాడు క్షమాపణ, అందుకే అడగటం కూడా వదిలేసాం. జ్ఞానం ఉంటే అడుగుతారు, జ్ఞానం లేకపోతే అడగనోళ్ళు వదిలేయటం. ఆ సంగతి ఎవరో వచ్చి నేను క్షమాపణ అడిగేదాకా నువ్వు ఉండకూడదు. నువ్వు నిజంగా రక్షించబడితే, నిజంగా మారుమనసు పొందితే, నిజంగా నీలో రక్షణ అనుభవం ఉంటే నువ్వే వెళ్ళి క్షమాపణను అడిగి క్షమాధాన పడాలి. అది నిజమైన క్రైస్తవ జీవితం అంటే. అలా లేనప్పుడు నువ్వు క్రైస్తవురాలు అంటానికి కూడా అర్హత లేదు నీకు. ఆ పేరు నీకు లేదు. ఎందుకంటే క్షమాపణ, క్షమించండి అనే మనసు నీలో లేనప్పుడు అసలు ప్రార్థన చేసినా కానీ దేవుడు వినను కూడా వినడు. ఎదుటి వ్యక్తిని క్షమించండి, క్షమించే మనసు కానీ ఎదుటి వ్యక్తిని క్షమించండి అని అడిగే హృదయం కానీ నీలో లేనప్పుడు నువ్వు ఎంత గుండెలు బాధి ప్రార్థన చేసినా సహోదరి నీ ప్రార్థన దేవుడు వినడం. అది ఏదో అతను ప్రార్థన చేసి అతను అన్న పేరుకి తప్ప ఏం లేదు. సంఘంలో ప్రజెంట్ వేయించుకోవడానికి హాజరు. ఈరోజు నేను మందిరానికి వచ్చాను, ప్రార్థన చేశానన్నా ప్రజెంట్ కోసమే. దేవుడు నిజంగా నీ ప్రార్థన వినాలంటే పరలోకమందు నీ ధనం సమకూర్చుకోవడం కొరకై మొదట నువ్వేం చేయాలా? భూమి మీద సమాధాన పడాలి. దేవునితోనే సమాధాన పడాలా, దేవుని సేవకులతో సమాధాన పడాలా, దేవుని ప్రజలతో కూడా సమాధాన పడాలి. లేకపోతే నీకు పరలోక రాజ్యమే లేదు. ఎంతో మంది నీకు చెప్పొచ్చు, నువ్వు ఎట్టుండే పరలోక రాజ్యానికి వెళ్తావని. నేను చెబుతున్నా చూడు, ఎవరో చెప్పింది కాదు, బైబుల్ తెలుసుకున్నా నేను చెబుతున్నా. నువ్వు సమాధాన పడకపోతే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళవు, నరకానికి 100% వెళ్తావు. ఇది వాస్తవం. ఇస్కరియోతు దొంగ ఉన్నాడు. యేసు ప్రభుని ఏం చేశాడు? అప్పగించాడు లేదా? ఇస్కరియోతు దొంగ అప్పగించినాడు. ప్రభు దగ్గరికి వచ్చి క్షమాపణ ఉందేడా? ప్రభా క్షమించని అడిగాడా? ఏమయ్యాడు మరి? పొట్టబయలు చచ్చి పేగులు బయటకు వచ్చి వెళ్ళాడు నరకానికి. నాశన పుత్రుడు అని రాయబడుతూ వచ్చింది. అదే పేతురు ప్రభు మీద అబద్ధం ఆడాడు, కానీ బయటికి వెళ్ళి ఏం చేశాడు? పక్కకి వెళ్ళిపోయి పశ్చాత్తాపడ్డాడు. ఇప్పుడు పేతురు పరలోకంలో ఉంటాడా? ఇస్కరియోతు యోధ ఉంటాడా?
మనోడు తెలియగలడు. పాపులే పరలోక రాజ్యానికి దేవుడు అనుమతిస్తాడంట. వాడు ఆల్రెడీ చచ్చాడు, ఇంకేడ పాపులు? అయిపోయింది ఆయన చరిత్ర. నేను క్షమాపణ ప్రభుని అడగకముందే చచ్చిపోతానని ఇస్కరియోతుకు తెలియదు. చచ్చాడు, ఇప్పుడు నాశన పుత్రుడు అని పేరు పొందాడు. జాగ్రత్త, నీ టైం ఎప్పుడుందో నీకు తెలియదు. ఇవాళ ఉండేవాడు రేపు పోతున్నాడు. బ్రెయిన్ స్ట్రోక్లు వచ్చి, హార్ట్ స్ట్రోక్లు వచ్చి, గ్యాస్ వల్ల హార్ట్ అటాక్ వచ్చి, ఇంకా రకరకాల రోగాలతో పోతున్నాడు. మనం ఎప్పుడు పోతాం తెలియదు. పోకముందే అందరితో సమాధాన పడితే పరలోక రాజ్యానికన్నా పోతాం, బహుమానాలు పొందుతాం లేదు తర్వాత సంగతి. పరలోక రాజ్యంలో ధనమన్నా పొందుతాం లేదు తర్వాత. ముందర సమాధాన పడండి. సమాధాన పడకపోతే పరలోక రాజ్యం కూడా లేదు. డైరెక్ట్ పరవాసిని పాడుపడుకున్నారు కనుక వెళ్తుంది. ఆ బ్రతుకు వద్దని, ఆ జీవితం వద్దని ఎవరెవరితో అయితే సమాధాన పడాలో సమాధానం అవసరం. ఇశ్రాయేలు ప్రజలకు అది లేదు. మొట్టమొదటి అసలు దేవునితోనే సమాధానం లేదు వాళ్ళకి. దేవుని కుమారుడితోనే సమాధానం లేదు. ఇంకా దేవుని ప్రజలతో ఎక్కడి నుంచి వచ్చేది చెప్పండి? మనకు దేవునితో సమాధానం ఉంటే, దేవుని కుమారుడితో సమాధానం ఉంటే, మిగతా వాడితో సమాధానం ఉంటుంది. ఆయనతోనే లేనప్పుడు ఇంకెక్కడి నుంచి వచ్చేది? అందుకే వీళ్ళకి పరలోకంలో ధనం లేదు, ధనం సమకూర్చుకోవట్లా. ప్రభు మాట్లాడుతున్నాడు, క్షమించండి, పౌలు మాట్లాడుతున్నాడు. మీ ధనం పరలోకంలో సమకూర్చుకోవాలంటే దేవునితో మీరు సమాధానం కలిగి ఉండాలి. మనకు సమాధానం యేసు ప్రభు ద్వారానే వచ్చింది. అందుకే యేసు ప్రభుతో, తండ్రి అయిన దేవునితో, దేవుని ప్రజలతో మనం సమాధానం కలిగి ఉన్నప్పుడు, అప్పుడు సమాధానకరమైన క్రియలు మనం జీవించి ప్రవర్తించినప్పుడు పరలోకమందు మనకేముంటుందండి? బహుమానం ఉంటుంది. దాని కొరకు మనం ప్రార్థన చేయాలి. ఇదన్నమాట పరసంబంధమైన ధనం మనం కలిగి ఉండాలంటే భూమి మీద సమాధానం అందరితో కలిగి ఉండాలి. దేవుని కొరకు ప్రయాసపడాలి, దేవుని కొరకు సేవ చేయాలి, దేవుని సువార్త చేయాలి, దేవుని పరిచర్య చేయాలి. అప్పుడు మనం పరలోకమందు ధనాన్ని సమకూర్చుకోగలుగుతాం. ఇదన్నమాట. 5వ విషయాన్ని చూసినట్లయితే మత్తయి సువార్త 15వ అధ్యాయం 13వ వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 13వ వచనం. ఇందు నిమిత్తం నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు చదవండమ్మా. ఈ మత్తయి సువార్త 15వ అధ్యాయం 15వ అధ్యాయం 13వ వచనం. నేను 13వ అధ్యాయం చదివా, 15వ అధ్యాయం 13వ వచనం. ఏంటమ్మా మళ్ళీ చదువు. అంతకుముందు ఏం చదివా? వార్త. ఆగాక నీ చదువు అంతా కూడా చాలా దూరం వెళ్తుంది. ఇంకా ట్రైనింగ్కి వెళ్తానన్నా ఏం చదువుతావు ఏంటి అర్థం కాదు. ఆ చదువు అంతా కూడా ఇంకా మీ అత్తన్న బెటర్, ఇంకా కళ్ళజోడు పెట్టుకున్నా చక్కగా చదివిది. ఇంటర్మీడియట్ చదివారు, జ్యోతక్క ఎంత చదువుకున్నా అసలేం లేదా? అయినా చదువుతావు కదా. దేవుని కొందనాలు. లోకంలో సాగుతుంది, చదువుకున్న వాడి కంటే ఇంకొకళ్ళ మేలు అంట. అట్ట అయిపోయింది మన చదువు. ఇంటికాడ చదవండి వాళ్ళు కష్టపడి స్కూల్కి పంపిస్తే మనం చదివిన చదువు ఇంత గొప్పది. అది ఏమనుకోవాక మీ అమ్మాయిని తిడుతున్నాడు, మరి నువ్వు ఫీల్ అవుతావు అదేందో మరి. కాబట్టి పరలోకమందు ధనం సమకూర్చబడిందంట. తర్వాత ఆ పరలోకం ఎలాంటిదంటే సర్వాధికారం కలిగాడు ప్రభు. ఆ పరలోకం ఎలాంటిదంటే ఆ 5వ మాట ఎలాంటిది? ఆ పరలోక రాజ్యం ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్ళగింపబడి. అంటే ఆ మాట ఎందుకు అంటున్నాడంటే తండ్రి ద్వారా నాటబడిన ప్రతి మొక్క ఉంది. నాటబడింది ఏమవుతుంది అంటే పరలోకమందు నాటబడిన వారికి మనం ఉండాలి. పరలోకమందు నాటబడిన మొక్క అంటే ఎవరు చెప్పండి? విశ్వాసులే. విశ్వాసులుగా ఉండేవారే పరలోక రాజ్యంలో. అంటే పరలోకమందు నాటబడినటువంటి మొక్క వలె మనం ఉండబోతున్నాం. ఆ పరలోకంలో మనం ఎలా ఉంటున్నాం? నాటబడుతున్నాం. ఎలా నాటబడుతున్నాం అంటే కీర్తనల గ్రంథంలో దేవుని వాక్యం ఒక మాట అనేది. మనం ఎలా నాటబడుతున్నామంటే కీర్తనల గ్రంథము 128వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 128వ అధ్యాయం 5-6 వచనం. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవిత కాలమంతా యెరూషలేమునకు క్షేమం కలిగి ఉండుట చూచెదవు. క్షమించండి. 3వ వచనం. నీ లోగటి నీ భార్య ఫలించు ద్రాక్ష వలెను నిన్ను, నీ భోజనపు బల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్క వలె. కానీ మనం ఎలా ఉండబోతున్నాం అంటే పరలోక రాజ్యంలో ఒలీవ మొక్కల వలె, తండ్రి నాటిన మొక్కల వలె మనం ఉండబోతున్నాం. అంత గొప్ప పరలోక రాజ్యం. ఒక మాటలో చెప్పాలంటే మనం ఉండబోతున్న పరలోక రాజ్యం మీద కూడా ఒలీవ మొక్కల వలె కానీ, ఆయన బల్ల ఎదుటి కానీ, ఆయన దగ్గర నివసించబోతున్న ఆ పరలోక రాజ్యంలో తండ్రి మనం నాటుకున్నాడు.
మనం నివసించే పరలోక రాజ్యం మీద అధికారం ఎవరిది? అధికారం ఎవరిది? యేసు ప్రభుదే. మరి ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేయాలి చెప్పండి? ఒప్పుకోవాలి, యేసే ప్రభు అని ఒప్పుకోవాలి. ఆయనే సర్వాధికారం కలిగిన వాడని ఒప్పుకోవాలి. ఒప్పుకోవాలి లేదా? ఒప్పుకోవాలి. కానీ ప్రజలు ఒప్పుకోగలుగుతున్నారా? అందుకే పౌలు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? ప్రభువా, నేను నివసించబోతున్న పరలోక రాజ్యం, ఒక రోజు వీళ్ళు పరలోకానికి వస్తాననుకుంటున్నారు. ఆ పరలోక రాజ్యం మీద కూడా నువ్వే అధికారివి. ఏ పరలోక రాజ్యం మీద అయితే మానవుడు నివసించడం కొరకు ఏ పరలోక రాజ్యం నిర్మించబడిందో ఆ పరలోక రాజ్యం మీద కూడా నువ్వే అధికారివి. తండ్రి మానవుడిని నివసింపజేయడానికి ఒక పరలోక రాజ్యాన్ని నిర్మించాడు. ఆ పరలోక రాజ్యంలో మానవుడు నివసించడం కొరకు మానవుడు నిలబెట్టాడు. ఆ పరలోక రాజ్యం మీద కూడా అధికారం ఎవరిది? నీదే. కాబట్టి నేను ఆ పరలోక రాజ్యం మీదకి రావడం కొరకు నాకు నీ అధికారం కింద తీసుకొచ్చావు. నా కుటుంబీకులు కూడా తీసుకురా. అదే పౌలు చేస్తున్నాడు ప్రార్థన. అయ్యా, ఇశ్రాయేలు ప్రజలను కూడా ఆ పరలోక రాజ్యంలో నివసించే పరలోక రాజ్యం మీద నువ్వు అధికారం కాబట్టి వాళ్ళు నువ్వే అధికారం అని ఒప్పుకునేలాగా సహాయం చేయ ప్రభు అని ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఆయనే అధికారి, ఇంకెవ్వలేడు. మనం ఎట్టుంటాం? నేనే అధికారం ఉండాలి. ఇంకోటి ఎందుకు ఉండాలి? నీ అధికారం భూమి మీద, నీ అధికారం నీ ఇంట్లో, దేవుని మందిరంలో పనిచేయదు. దేవుని మందిరంలో కొంతమంది ఉంటారు, నేనే అధికారిని. నిన్ను ఎవడు పెట్టాడు? దేవుడు పెట్టాడా? దేవుడు పెడితే నువ్వు నా పెళ్లిగించబడిన నా మొక్క వలే ఉంటావు. దేవుడు పెట్టపోతే, మనుషుడు పెడితే ఎలా ఉంటావు? ఎప్పుడు పెళ్లిగించబడతామో తెలియదు. అంతేనా కదా? కానీ పరలోక రాజ్యం కూడా దేవుడు నాటిన మొక్క. అంటే మన దేవుని బిడ్డలైన విశ్వాసులు ఉండేటటువంటి మనల్ని విశ్వాసులుగా పరలోక రాజ్యంలో దేవుడు స్థిరపరిచాడు. అంటే మనం నివసించే పరలోక రాజ్యం మీద అధికారం ఎవరిది? తన కుమారుడైన యేసు ప్రభువు వారిది. సర్వాధికారం ఉంది మనం నివసించే పరలోక రాజ్యం మీద. ఇశ్రాయేలు ప్రజలు విచిత్రం ఏంటి తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు వారు నివసించబోయే పరలోక రాజ్యం మీద కూడా యేసు ప్రభు వారిది అధికారం అయినప్పటికీ ఆయన నమ్మట్ల. అధికారం కలిగిన ప్రభువుని నమ్మట్ల. అందుకే పౌలు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా, మేము నివసించబోతున్న పరలోక రాజ్యం మీద నీదే కదా అధికారం, నువ్వే కదా రాజువి. ఆ పరలోక రాజ్యం మీద నువ్వే అధికారిగా ఉండవు. కానీ ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు అది ఒప్పుకోవట్లే. నువ్వు రాజు అని ఒప్పుకోవట్లా, నువ్వు రక్షకుడు అని వారు ఒప్పుకోవట్లా. నీవే రక్షకుడు అని ఇశ్రాయేలు ప్రజలు ఒప్పుకోలేకపోతున్నారు. పరలోక రాజ్యంలో మానవుడు నివసించే పరలోక రాజ్యం మీద యేసు ప్రభువే ఎవరండి? ప్రభు అయి ఉన్నాడు, సర్వాధికారం కలిగిన వాడుకున్నాడు. యేసు ప్రభువే పరలోక రాజ్యంలో మానవుడు నివసించే పరలోక రాజ్యం మీద అధికారం కలిగిన వాడు. అది ఇశ్రాయేలు ప్రజలు ఒప్పుకోవట్లా. పౌలు ప్రార్థన అదే, ప్రభా వాళ్ళు ఒప్పుకోవాలి. ఎందుకంటే వీళ్ళు ఒక రోజు పరలోక రాజ్యం నివసించాలనుకుంటున్నారు. వాళ్ళు నివసించాలంటే యేసే అంటే రక్షకుడు, మమ్మల్ని రక్షించేవాడు ఆయన, రక్తం ద్వారా మేము రక్షించబడుతున్నామని ఒప్పుకోవాలా? ఈయన పరలోక రాజ్యంలో అధికారాన్ని ఒప్పుకోవాలి. అప్పుడే వాళ్ళు రక్షించబడతారు. ఇప్పుడు పౌలు ప్రార్థన అంత మర్మంతో ఉందో చూడండి. ఇదిగో అతను ప్రార్థన చేస్తున్నాడు, తన కోసం చేశాడు. తర్వాత దేవుని ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, మొట్టమొదటి తన జీవితం సరిదిద్దబడటం కొరకే ప్రార్థన చేశాడు. సరిదిద్దబడిన తన జీవితం ఆత్మీయంగా ఎదగడం కొరకే ప్రార్థన చేశాడు. తర్వాత దేవుని ప్రజల కొరకు, ఇశ్రాయేలు ప్రజలు లేదా దేవుని ప్రజల రక్షణ కొరకు హృదయంలో అభిలాష అంటారు, ప్రజలు రక్షించబడాలి ఇశ్రాయేలు ప్రజలని. ఎందరో అన్ని జనాంగంలో ఉండేవారు రక్షించబడుతున్నారు, ఇశ్రాయేలు ప్రజలు రక్షణ పొందట్లా. రక్షణ పొందాలని హృదయం పౌలు అభిలాష కలిగి ఉన్నాడు. వారు రక్షణ పొందాలి, వారు క్రీస్తే ప్రభు అని అధికారం, క్రీస్తే ప్రభు అని ఒప్పుకోవాలి నోటితో. అంటే ఆయనే సర్వాధికారం పరలోక మంది కలిగి ఉన్నాడని ఒప్పుకోవాలి. ఆయన ప్రజలు ఒప్పుకోవట్లేదు, ఒప్పుకునే మనసు లేదు. చూడండి, మనం కూడా చేసిన తప్పును ఒప్పుకునే మనసు మనకు ఉండదు. ఒప్పుకుంటామా? ఏదన్నా పొరపాటు చేస్తే, ఏదన్నా తప్పు చేస్తే, ఏదన్నా పాపం చేస్తే, ఏదన్నా అపవిత్రంగా జీవిస్తే, అది తప్పు అని తెలియపరిచినా దాన్ని ఒప్పుకునేంత ధైర్యం మనం చేయం, ఒప్పుకోవడానికి ఇష్టపడం. కానీ ఇశ్రాయేలు ప్రజలు కూడా అదే, యేసే ప్రభు అని ఒప్పుకోవడానికి ఇష్టపడతలే. మనం ఎంత కఠినంగా ఉండామో వాళ్ళు కూడా అలాగే. కఠినంగా ఉంటే ఎవరికి నష్టం? దేవునికి నష్టమా? మనకు నష్టం. అంతే కదా, దేవునికి నష్టం కాదు, మనకు నష్టం. దేవుడు అవకాశం ఇస్తున్నా మనం సరిదిద్దుకుంటాం. ఫరోకు 10 మార్లు అవకాశం ఇచ్చాడు దేవుడు. ఒప్పుకున్నాడా? సరిదిద్దుకున్నాడా? యేసే ఆయనే నిజమైన దేవుడు అని ఒప్పుకోగలిగాడా? ఒప్పుకోవాలా. మనం కూడా అంతే. దేవుడు ఎన్నో, మరి 10 కాదు 100 సార్లు, మరి 10 పదులు 100 సార్లు దేవుడు అవకాశం ఇచ్చామో మనం చేసిన తప్పులు ఒప్పుకోం, మనం చేసిన పాపలు ఒప్పుకోవడానికి ఇష్టపడం, మన అపరాధాలు ఒప్పుకోవడానికి ఇష్టపడం, మనం చేసిన తప్పులు ఒప్పుకోవడానికి ఇష్టపడం, మన నోటి ద్వారా ఏవైతే మాట్లాడుతున్నామో అవి ఒప్పుకోవడానికి ఇష్టపడం. గుసగుసలు అయితే ఎన్నో మాట్లాడుకుంటాం. ఆ మాట్లాడుకున్న వాటిని బట్టి దేవుని తీర్పులోకి వెళ్తాం, అది కూడా ఒప్పుకోం.
ఓ రోజు మన నోటితో మాట్లాడిన ప్రతి మాట దేవుని దగ్గర ఒప్పుకోవాలి. దాన్ని బట్టి పరలోకానికి వెళ్తాం, నరకానికి వెళ్తాం కూడా మనకు తెలుసు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజల గురించి పౌలు ప్రార్థన చేస్తాడు, ప్రభువా వారు రక్షించబడాలి. అదే నా హృదయాభిలాష. ఏంటంటే వాళ్ళు క్రీస్తే ప్రభు అని నమ్మాలి, యేసే ప్రభు అని నోటితో ఒప్పుకోవాలి. ఈ రక్షకుడు యేసంటే ఈ రక్షకుడే పరలోక రాజ్యంలో సర్వాధికారం కలిగిన వాడు. ఆ పరలోక రాజ్యం అలాంటిది, తండ్రి ద్వారా కలుగు చేయబడి ఆ పరలోక రాజ్యం మర్మాలు బయలుపరిచి ఆ పరలోక రాజ్యం అధికమైన ఫలాన్ని ఇచ్చేది. ఆ పరలోక రాజ్యం పరసంబంధమైన ధనాన్ని కూరుస్తుంది. ఆ పరలోక రాజ్యం ఎలాంటిది? తండ్రి ద్వారా నాటబడిన మొక్క కలిగిన పరలోక రాజ్యం, అంటే విశ్వాసులు ఉండబోతున్న పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యం మీద కూడా అధికారం, నేను ఉండబోతున్న పరలోక రాజ్యం మీద కూడా అధికారం. ఇశ్రాయేలు ప్రజలు కూడా వాళ్ళు ఉండబోతున్న పరలోక రాజ్యం, వాళ్ళు పరలోక రాజ్యం రావాలనుకుంటున్నారు. అయితే వాళ్ళు ఏ పరలోక రాజ్యానికి వెళ్ళాలో ఆ పరలోక రాజ్యం మీద అధికారం నువ్వే అని తెలుసుకోవాలి ప్రభా. వారు తెలుసుకుని రక్షించబడే, రక్షణ పొందినట్లు వారి హృదయంలో కార్యం చేయబడమని పౌలు ప్రార్థన చేస్తున్నాడు దేవుని సన్నిధిలో. ప్రభా వారి రక్షణ కొరకు వారు నువ్వే సర్వాధికారం పరలోకంలో కలిగిన వాడవని వారు తెలుసుకునేటట్టు సాయం చేయబడమని పౌలు ప్రార్థన చేస్తున్నాడు దేవుని ప్రజల కొరకు. మనం కూడా ప్రార్థన చేయాలి. ఇండియాలో ఎంతో మంది, భారతదేశంలో ఎంతో మంది యేసే ప్రభు అని తెలుసుకోలేకపోతున్నారు. అలాంటి వాళ్ళు ఒకరోజు క్రీస్తే పరలోక రాజ్యంలో స్వర్గంలో అధికారం కలిగిన వాడని తెలుసుకోలేక ఎన్నో సమస్యల్లో, ఎన్నో బాధలు, ఎన్నో గొడవల్లో కూరుకుపోతున్నారు. వాళ్ళందరూ తెలుసుకోవడం కొరకు మనం ప్రార్థన చేయాలి. వారితో పాటు మన కుటుంబంలో ఉండేవారు కూడా, ఇండియాలో మన కుటుంబంలో, మన బంధువులు, మన స్నేహితులు, మనం ఉండే చుట్టుపక్కల గ్రామాల్లో ఉండేవారు కూడా క్రీస్తే ప్రభు అని తెలుసుకోవాలి. ఆయనే రక్షకుడు, ఆయనే పరలోక రాజ్యంలో సర్వాధికారం కలిగిన వాడని తెలుసుకోవాలి. మనం మొదట తెలుసుకున్న అనుభవంలో జీవితం మారడం కొరకు మార్మోస్ కొరకు ప్రార్థన చేయాలి. తెలుసుకున్నాం కాదు, తెలుసుకున్న అనుభవంలోకి మనం రావడం కొరకే మన పాపల నుండి సరిదిద్దుకోవాలా. తర్వాత అలాంటి అనుభవం ఉండేవారి కొరకు ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు మన ప్రార్థన వింటాడు. మనం సరిదిద్దుకున్నప్పుడు తర్వాత ఎదుటి వ్యక్తులు కూడా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన కూడా దేవుడు వింటాడు. మనలో లోపాలు అన్నీ మనం పెట్టుకునే, ప్రభావ వాడు పాపి, వీడి పాపి, మా ఇంట్లో వాడికి రక్షణ లేదు, మా తమ్ముడికి మార్మోన్స్ లేదు, మా ఇంటి వారికి మార్మోన్స్ లేదంటే అసలు నీకు మార్మోన్స్ అవసరం. మొదట నీ మార్మోన్స్ కోసం ఎప్పుడు చేస్తాం? ఏం చేయాలా? నీ మార్మోన్స్ కోసం నువ్వేం పక్కన వాడు కొరకు చెయ్యి. మొట్టమొదటి నీ మార్మోన్స్ కొరకు నువ్వు చెయ్యి. ప్రభావ నాకు నిజంగా మార్మోన్స్ అవసరం, అది చెయ్యి. ఒక వ్యక్తి మార్మోన్స్ కొరకు ప్రార్థన చేస్తున్నావు అంటే నీకు మార్మోన్స్ ఉందా లేదు ప్రశ్నించుకో. దాన్నే ప్రభు అన్నాడు, నీ కంట్లో ఉన్న దూలాన్ని తీసుకువేసుకోకుండా ఎదుటి వ్యక్తి కంట్లో ఉండ నలుసు. మన జీవితాలు అంతే, నలుసులు వెతుక్కుంటాం, మన కంట్లో ఉన్న నలుసు కనపడ. నువ్వు ఎదుటి వ్యక్తి మార్మోన్స్ కోసం చేస్తున్నావు అంటే అర్థం ఏంటి? నీకు మార్మోన్స్ లేదు. మొదట ఆ ఉన్నది పోగొట్టుకునేవో సరిదిద్దుకో. ఎదుటి వ్యక్తి రక్షణ కొరకు చేస్తున్నావంటే నీ రక్షణ ఎలా ఉందో అది ప్రార్థన చేసుకో. ఎదుటి వ్యక్తికి ఆశీర్వాదాల కొరకు, బహుమానాల కొరకు ప్రార్థన చేస్తున్నావు అంటే నువ్వేం పొందుకున్నా, నువ్వేం ఆశీర్వాదాలు పొందుకున్నావు అది ప్రశ్నించుకో. మొదట నీకు ఉండదు, పక్కనోడికి కావాలని కోరుకుంటావు, అది సరైనది కాదు. మొట్టమొదటి మనం సరి చేయబడాలి, తర్వాత ఇతరులకు కూడా అది దేవుడు అనుగ్రహించడం కొరకై. అట్లాంటి రక్షణ అనుభవంలో మనం ఉండాలి. ఆ రక్షణ అనుభవం మన కుటుంబీకులు కూడా కలిగి ఉండినట్టు, సర్వత్ర సంఘంలో అనేకులు కూడా, సకల ప్రజలు, సర్వత్ర సంఘం భూమి మీద సకల ప్రజలు కూడా దేవుడిచ్చే సంపూర్ణమైన రక్షణ, క్రీస్తే ప్రభు అని ఒప్పుకుని ప్రభు ద్వారా ఇవ్వబడుతున్న రక్షణ పొందుకుని ప్రభు యొక్క అధికారం కింద నుండి జీవించే వారి గుండెలాగా ఇశ్రాయేలు ప్రజలే కాదు, మనం మన కుటుంబీకులు, మన చుట్టుపక్కల కూడా అటు అనుభవం కలిగి ఉంటాం కొరకే మనం ప్రార్థన చేయనట్లు ప్రభు సహాయం చేయను గాక. ఆమేన్.